మన వెస్టీజ్ ప్యూరిఫై రావడం జరిగిందండి. షార్ప్. ఓకేనా అండి? మరి అలాంటి ప్రొడక్ట్ కోసం ఈరోజు మనకి ప్రొడక్ట్ మీన్స్ అంటే అండి, ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రొడక్ట్ కొనిపిచ్చే విధానం అనేది ఒకటుంటుంది. మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ప్రొడక్ట్ మీద ఖచ్చితంగా దాని మీద ఒక అద్భుతమైన అవగాహన ఇస్తే, ఖచ్చితంగా ప్రొడక్ట్ కొనిపించవలసిన అవసరం లేదండి. హాట్ కేక్‌లా వెళ్ళిపోతాయి. అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ ఈరోజు మనందరికీ కూడా వాటర్ ప్యూరిఫై షేర్ చేయడానికి, మన షార్ప్ వారి వాటర్ ప్యూరిఫై కోసం షేర్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారండి. మరి రాజేటి ఈశ్వర్ సార్ క్రౌన్ డైరెక్టర్. మరి తను చక్కగా ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వాళ్ళ అప్పులైన మహేష్ పీవీఆర్ సార్ దగ్గర తీసుకొని ఒక ఆపర్చునిటీ దాన్ని ఖచ్చితంగా చేతికి అందించుకొని తను ఇండివిడ్యువల్‌గా ఈరోజు అప్లైన సపోర్టింగ్‌తో ఎదుగుతూ లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తూ ఎంతో ఉన్నతమైన స్థానానికి రావడం జరిగిందండి. చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా, మోటివేషన్‌గా ఈరోజు అద్భుతంగా ఆయనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకోవడం జరిగింది. అలాంటి గ్రేట్ పర్సన్‌ని ఈరోజు ఎర్లీ మార్నింగ్ మన మిలీనియర్స్ మీటింగ్‌కి గెస్ట్‌గా పిలవడం జరిగింది. సో, అలాంటి అద్భుతమైన పర్సన్‌ని ఈరోజు అందరూ కూడా గ్రేట్ వెల్కమ్ చెప్పండి. లీడర్స్ అందరూ కూడా మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. రాజేటి ఈశ్వర్ వెల్కమ్ సార్ సార్. మిలీనియర్స్ గుడ్ మార్నింగ్ మీటింగ్‌కి సార్. గుడ్ వెల్కమ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ గ్రాండ్ సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. సార్. గుడ్ Good మార్నింగ్ morning, సార్. sir. వెల్కమ్ సార్. Welcome, గ్రాండ్ sir. వెల్కమ్ సార్. Sir. Good morning, sir. Welcome, sir. Good morning, sir. Welcome, sir. సార్ గ్రేట్ వెల్కమ్ సార్. గ్రేట్ Good వెల్కమ్ morning, సార్. sir. ఈశ్వర్ సార్ గ్రేట్ వెల్కమ్ సార్. Thank you, madam. Thank you, leaders. గ్రేట్ Ourselves, వెల్కమ్ thank సార్. you. సార్. Thank you, madam. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే సార్‌కి మెసేజ్ రూపంలో ఇవ్వండి మెసేజ్. సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్ ఈశ్వర్ సార్. మ్యూట్ ఆన్ చేసుకోండి సార్ ఈశ్వర్ సార్. మేడం అది హోస్ట్ ఇవ్వండి మేడం నా దానికి దానికి ఒక్క నిమిషం సార్. ఓకే. మీకు హోస్ట్ లైవ్ ఇస్తున్నాను. ఓకే. నాకు కో హోస్ట్ ఇచ్చేయండి. ఇచ్చాను సార్. సార్ విజయ మేడంకి ఒకసారి కో హోస్ట్ కూడా ఇచ్చేయండి సార్. చూడండి విజయ వీటి అని ఉంటది కింద లాస్ట్ లో. విజయ సూర్య. ఓకే ఓకే సార్. ఏం సార్ అవుతుందా సార్?
ఈశ్వర్ సార్. జస్ట్ మినిట్ సెకండ్ లైవ్ ఓకే పెడుతున్నాను. సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి. లీడర్స్ రేపు మరి మన వైజాగ్లో మన డిఆర్కే రాజు గారు మరి కంపెనీ ట్రైనర్ నందకిషోర్ సార్తో ఒక అద్భుతమైన మీటింగ్ పెట్టడం జరిగింది. 170 రూపీస్ టికెట్ అండి. మరి ఈవెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, అగ్రికల్చర్ మానస సార్ వచ్చి అగ్రికల్చర్ ప్రొడక్ట్ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అలాగే లీడర్షిప్ క్వాలిటీ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అద్భుతమైన ఇన్ఫర్మేషన్. సో అలాగే వాట్ ఈస్ ద సిస్టమ్ మన వెస్టీజ్ లో బేసిక్ గా మనం జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ మనకి బేసిక్ క్లాస్ ఏముంటుందండి, ఫస్ట్ క్లాస్ టు సెకండ్ థర్డ్, అలాగే ఎల్కేజీ యూకేజీ అంటే బేసిక్ మనం ఏదైతే నేర్చుకుంటామో అదే మన బిజినెస్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాంటి వెస్టీజ్ లో సైన్ చేసిన తర్వాత బేసిక్ రూల్స్ ఏదైతే ఉందో వాట్ ఈస్ ద సిస్టమ్ ఎలా ఫాలో అవ్వాలి అంటే ప్రతి దానికి ముందుకు వెళ్ళడానికి ఒక సిస్టమ్ ఉంటుందండి. ఆ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన కంపెనీ ట్రైనర్ నందకిషోర్ సార్ రాబోతున్నారు. ఈ ఈవెంట్ కి మాక్సిమం మీకు వీలైన వాళ్ళు లీడర్స్, నేను లీడర్ గా తయారవ్వాలి అనుకునే వాళ్ళు టీమ్ ని మీరు కూడా అటెండ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి, బాగా ఉపయోగపడుతుంది. టీం తొందరగా పికప్ అవ్వాలి, తొందరగా సక్సెస్ తీసుకోవాలి అంటే మనము ట్రైనింగ్ తీసుకోవాలి. ఫస్ట్ లెర్నింగ్ నేర్చుకుంటేనే తర్వాత ఎర్నింగ్ అనేది చేయగలుగుతాము. మరి ట్రైనింగ్ కి మాక్సిమం మీకు వీలు ఉన్నంత వరకు మన జయలక్ష్మి ఫంక్షన్ హాల్ అండి, అక్కయ్యపాలెం, ప్రతి ఒక్కరు కూడా 10:30, 11 కల్లా స్టార్ట్ అవుతుంది. సో వచ్చి మీరు టికెట్ అక్కడ తీసుకొని మీరు ట్రైనింగ్ తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మీకు ఎవరైనా కావాలి అంటే వైజాగ్ లో దూరం నుంచి వచ్చినా పర్వాలేదు, ఇన్ఫార్మ్ చేయండి లీడర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ ఎస్ సార్. మార్నింగ్ థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు ఒక మేడం చెప్పారు ఒక అద్భుతమైన సెక్షన్ అని, అలా ఉంటుంది కూడా. ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అని అయితే నేనే చెప్పొచ్చు. మై నేమ్ ఇస్ ఈశ్వరరావు. యాజ్ అ క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను. బిఫోర్ వెస్టేజ్ ఇలా ఉండేవాడిని అండి. నేను ఒక స్టార్ హోటల్లో క్యాషియర్గా, క్యాప్టెన్గా, స్టోర్ ఇన్ఛార్జ్గా దాదాపు 13 సంవత్సరాల పైన కష్టపడ్డాను. ఈ 13 సంవత్సరాల్లో జాబ్ చేస్తే ఎవడు కోటీశ్వరుడు కాలేదని తెలుసుకున్నాను. బట్ ఎవరైనా డెవలప్ అవుతున్నారు, ఎవరైనా ముందుకు వెళ్తున్నారు అంటే ఓన్లీ బిజినెస్ పీపుల్ మాత్రమే డెవలప్ అవుతున్నారు. బిజినెస్ పీపుల్ మాత్రం ఒక ఉన్నత స్థాయిలో ఉంటున్నారు. బిజినెస్ పీపుల్ మాత్రమే తన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఏం చేద్దామని తెలిసి ఇంకా నా దగ్గర ఎక్కువగా అమౌంట్ లేక నా దగ్గర ఉన్న అమౌంట్లో ఒక చిన్న షాప్ అయితే పెట్టుకున్నాను, సెల్ఫ్ ఎంప్లాయ్గా, ఇంటర్నెట్ షాప్ అండ్ జెరాక్స్ షాపు. ఆ టైంలో నాకు ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చిందని బిజినెస్ చేస్తున్న అప్ అండ్ డౌన్ టైంలో ఏం చెప్పారంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అన్నారు. షాప్ మార్చుకుంటే లైఫ్ ఎలా మారుతుందని నాకు విచిత్రం అనిపించింది. బట్ ఒకరోజు మీటింగ్కి రండి, మీటింగ్కి వస్తే మీకు అర్థమవుతుందని చెప్తే ఒకరోజు సండే మీటింగ్కి అటెండ్ అయ్యాను. మీటింగ్కి అటెండ్ అయిన తర్వాత అక్కడ చాలామంది 1,00,000 వస్తుంది, కార్ వస్తుంది అని చెప్పారు. బట్ 1,00,000 కార్ అనేది ఆ టైంలో మా మైండ్కి అయితే యాక్సెప్ట్ చేయలేదు. బట్ అక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగుంది. చాలా మంది వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చాయని టెస్ట్ మనీ వినిన తర్వాత నాకైతే ఓకే ఈ ప్రొడక్ట్ వాడదాం, ఇంట్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాడేద్దామని చెప్పేసి ఫాదర్కి గ్యాస్ట్రిక్ వాడాం, మదర్కి మోకాళ్ళ నొప్పులకి వాడాం, పిల్లలు గ్రోతింగ్కి వాడానండి. వండర్ఫుల్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఎప్పుడు చూడని రిజల్ట్ పిల్లల్లో వచ్చిందండి. చాలా వండర్ఫుల్ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే ఏదైనా ఒక మంచి విషయాన్ని, చెడు విషయాన్ని బయటికి మనం షేర్ చేస్తాం కదా, ఒక మంచి విషయాన్ని ఎందుకు చెప్పకూడదు అని చెప్పేసి అనుకున్నాం. బట్ నా సెల్ఫ్ ఎంప్లాయ్గా షాప్లో దాదాపు ఉదయం ఓపెన్ చేస్తే సాయంత్రం షాప్లో ఉండవలసి వస్తుంది. బట్ ఎవరికి చెప్దామన్నా సరే ఫోన్లో చాలా మంది ఫ్రెండ్స్కి చెప్పాను, కొంతమంది అలా ఇలా అన్నారు. నా దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టానండి. వాళ్ళు ప్రోడక్ట్ వాడడం మొదలు పెట్టిన తర్వాత ప్రోడక్ట్లో మంచి రిజల్ట్ రావడం తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ అయితే చాలా ఎక్సలెంట్గా, చాలా బాగున్నాయండి, మంచి రిజల్ట్ వచ్చే బాగున్నాయి అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఇందులో బిజినెస్ ఉంది, మంచి ఇన్కమ్ వస్తుందని చెప్పారు. బట్ నాకు 10,000 రూపీస్ వస్తే చాలు అనుకుని జాయిన్ అయ్యాను. ఎందుకు 10,000 రూపీస్ అంటే నా షాప్ రెంట్లు, కరెంటు బిల్ అన్ని కలిపి ఒక 10,000 అవుతాయి. అవి వస్తే చాలు అనుకుని జాయిన్ అయిన నేను నా ఇంటికి నేను కొనుక్కుంటే 234 రూపాయలు వచ్చింది. బ్రాంజ్ డైరెక్టర్గా 11,000 పైన వచ్చింది, సిల్వర్గా 15,000 వచ్చింది, గోల్డ్ డైరెక్టర్గా 22,000, 25,000, 35,000 వచ్చిందండి. ఎప్పుడైతే ఈ 35,000 వచ్చిందో నాలో నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఫుల్ టైం చేస్తున్నాను. జాబ్ అంతా దాదాపు 14 గంటలుగా కష్టపడితే నాకు వచ్చేది 20,000, 30,000. ఇక్కడ పార్ట్ టైం చేస్తే దాదాపు 35,000 వస్తుంది. రెండింటికి టాలీ చేశానండి. నా షాప్లో ఫుల్ టైం ఎప్పుడైతే చేసినా ఇంకేది చేసినా సరే 1,00,000 వస్తుందా అని టాలీ చేసుకున్నాను. 1,00,000 రూపాయలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నా సరే నా షాప్లో 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం అయితే లేదు.
బట్ ఈ బిజినెస్లో వస్తుందా, ఈ బిజినెస్లో తీసుకోగలుగుతామా అని టాలీ చేసుకుంటే ఇందులో ఉంది, ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి నా షాప్ని సాక్రిఫైస్ చేశాను. షాప్ ఎప్పుడైతే షట్టర్ దించానో మీ అందరికీ తెలుసు కరోనా వచ్చింది. కరోనా టైంలో మీ అందరికీ తెలుసు చాలా మంది జాబులు పడిపోయాయి, అన్నీ కొలాప్స్ అయిపోయాయి, బిజినెస్లు పడిపోయాయి. కానీ 2 బిజినెస్లు మాత్రమే సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి. ఒకటి కిరాణా షాపు, 2 మెడికల్ షాపు. ఆ 2 అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉన్నాయి. బట్ ఆ 2 వెస్టేజ్‌లో ఉన్నాయి కదా! ఈరోజు హెల్త్ అంటే ఏమిటి? హెల్త్‌ని ఎలా కాపాడుకోవాలి? ప్రతి ఒక్కరికి కరోనా తర్వాత అవగాహన అయితే రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టారు. ఆర్గానిక్ అంటే చాలా మంది ఇష్టపడ్డారు. ఇమ్యూనిటీకి సంబంధించినవి అయితే ఇష్టపడ్డారు. ప్రతి ఒక్కరు వాడడం తర్వాత నా ఇన్‌కమ్ 35 నుంచి 40, 45, 50, 55, 65,000 వచ్చింది. ఎప్పుడైతే 65 వచ్చిందో ఈ కంపెనీలో స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్‌కి వచ్చానండి. స్టార్ ఎప్పుడయ్యామో మీ అందరికీ తెలుసు. 3 నెలలు కంప్లీట్ అయిపోతే మనకి కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. అదే కార్ ఫండ్ ద్వారా నేను ఈరోజు 10 లాక్స్ పెట్టి టాటా ఆల్ట్రోస్ టాప్ ఎండ్ కార్ అయితే తీసుకోవడం జరిగింది. కార్ అనే డ్రీమ్ లేదు, కార్ అనే ఊహ లేదు, కారు కొంటాననే అవగాహన లేదు. అలాంటిది ఈరోజు 10 లాక్స్ పెట్టి కార్‌లో తిరుగుతున్నానంటే ద గ్రేట్ ఆఫ్ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ అప్లైన్ ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు నేను తీసుకోవడం వల్ల ఈ కార్‌లో తిరగలుగుతున్నాను. దాని తర్వాత నా ఇన్‌కమ్ 70, 72, 75, 79, 80, 85, 90, 97 ఈరోజు 1,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. బట్ బయట మనకి ఇది అవుతుందంటే ఏమి అవ్వదండి. ఆ రోజు చెప్పారు షాప్ మార్చుకుంటే మీకు 9 రకాల ఆదాయాలు అప్పుడు 7 రకాల ఆదాయాలు ఉండేవి, ఇప్పుడు 9 అని చెప్పారు. బట్ ఈరోజు ఫుల్‌ఫిల్ అవుతున్నాం. మనం బయట ఎక్కడ పని చేసినా ఒకే ఆదాయం తీసుకోగలం. బట్ అది లిమిటెడ్ ఇన్‌కమ్. చాలీ ఒక కంఫర్ట్ జోన్ ఏర్పడుతుంది. కానీ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ తీసుకొని ఈరోజు మన డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతున్నాయండి. నా షాప్‌లో చాలా మందికి పాస్‌పోర్ట్‌లు అప్లై చేశాను. నేనెప్పుడు అప్లై చేసుకోలేదు. ఎందుకంటే ఫారెన్ ట్రిప్స్ వెళ్తామని ఊహ ఉన్నా సరే వెళ్ళలేని పరిస్థితి. బట్ ఈరోజు వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ తీసుకున్న ట్రావెల్ ఫండ్ ద్వారా టూర్స్ వెళ్ళడం జరిగింది. థాయిలాండ్ అని. చాలా హ్యాపీ అనిపించింది. అదే కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకున్నాను. ఇప్పుడు హౌస్ ఫండ్ ద్వారా హౌస్‌కి ప్లాన్ చేస్తున్నామంటే ఒక్కసారి ఎటువంటి ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాము. మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ దొరికింది. చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు? ఆలోచించండి. మంచి ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాం. అందరూ డెవలప్ అవుదాం. అందరం డెవలప్ చేద్దాం. థాంక్ యూ. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అప్లైనర్‌కి, అలాగే ఈ స్థాయికి నిలబడిన నా లైఫ్ లైన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే ఈ జూమ్ సెక్షన్ ఇచ్చిన లక్ష్మి మేడం గారికి, అలాగే టీమ్ మెంబర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓకే. ఒక్కసారి వాటర్ పొల్యూషన్. వాటర్ అనేది మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సినవి ఏంటి అంటే గాలి, నీరు, ఆహారం అయితే ఖచ్చితంగా కావాలండి. ఈ 3 ఖచ్చితంగా కావాలి. నౌ-ఎ-డేస్ ఈ 3 అయితే పొల్యూషన్ అవుతున్నాయి. ఖచ్చితంగా గాలి పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ ఫుడ్ పొల్యూషన్. మొక్క పెరిగే వరకు ఒక కెమికల్ ఉంది. కాయొచ్చిన తర్వాత ఒక కెమికల్ ఉంది. అందరికీ తెలిసిందే. ఈ 3 పొల్యూషన్ వల్ల ఈరోజు రకరకాల అనారోగ్యం అయితే బాధపడుతున్నాం. అందులోని ఈ మూడిట్లో ఒక పొల్యూషన్ అయితే ఈరోజు చూస్తున్నాం, వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటర్ పొల్యూషన్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. బట్ అటువంటి వాటర్ పొల్యూషన్ ఏ విధంగా ఉంది, దాన్ని ఎలాగ మనం అరికట్టించొచ్చు, దానికి మనకి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటనేది చూద్దాం. దానికి ముందు చిన్న వీడియో వినండి. కలుషిత నీరు అనేక అనారోగ్య సమస్యలకి కారణమవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు కలుషితమవ్వడం సర్వసాధారణం. ఈ సమయంలో త్రాగునీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. నీటి కాలుష్యం సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకుందాం. నీరు కలుషితమవడం వల్ల కలిగే వ్యాధుల్లో ప్రధానమైంది కలరా. నీటిలో విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా కలరాకు కారణమవుతుంది. ఇది తీవ్రమైన పేగు ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. WHO లెక్కల ప్రకారం సంవత్సరానికి 1.3 మిలియన్ నుండి 4 మిలియన్ల కలరా కేసులు నమోదవుతున్నాయి. ఏటా 21,000 నుండి 1,43,000 మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో మరణిస్తున్నారు. కలరా యొక్క లక్షణాలు తీవ్రమైన విరోచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ కలిగి ఉంటాయి. కొందరు వ్యక్తుల్లో
ఇలాంటి లక్షణాలు లేకుండా కూడా కలరా సోకి ఉండవచ్చు. ఈ బ్యాక్టీరియా కలుషితమైన నీటి నుండి సేకరించిన తక్కువ ఉడికిన చేపలు, ఒలిచిన పచ్చి కూరగాయలు, పండ్లల్లో ఉంటుంది. నీటి కాలుష్యం వల్ల వచ్చే మరో వ్యాధి టైఫాయిడ్. ఇది సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కలుషితమైన నీటితో చేసే ఆహారం తీసుకోవడం లేదా కలుషితమైన నీరు త్రాగడం సాధారణంగా వ్యాధికి కారణమవుతుంది. పరిసరాలు పరిశుభ్రంగా లేని గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. టైఫాయిడ్ క్రమంగా జ్వరం, తలనొప్పి, బలహీనత, మలబద్ధకం, తేలికపాటి వాంతులు, తక్కువ ఆకలి, కడుపు నొప్పి, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మంపై గులాబీ మచ్చలు, దద్దుర్లు కూడా వ్యాపిస్తాయి. టైఫాయిడ్కు తగిన చికిత్స చేయకపోతే అది శారీరకంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నీటి కాలుష్యం వల్ల పోలియో వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో చాలా మందికి చిన్న వయసులోనే పోలియో వ్యాక్సిన్ ఇస్తున్నప్పటికీ ఈ వ్యాధి నేటికి ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉంది. మల విసర్జనతో కూడిన అపరిశుభ్రమైన నీటిని తాగడం వల్ల పోలియో సోకే అవకాశాలున్నాయి. పోలియో బారిన పడిన చాలా మందికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. కొందరు మెనింజైటిస్, పక్షవాతం అనుభవించవచ్చు. పోలియో ఉన్న వ్యక్తులు జీవితకాల శారీరక లేదా మానసిక వైకల్యాలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కలుషితమైన నీరు ఆర్సినోకోసిస్ వ్యాధికి కారణమవుతుంది. కలుషితమైన నీటిని దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అధిక స్థాయిలో ఆర్సెనిక్ ఏర్పడి ఆర్సినికోసిస్ లేదా ఆర్సెనిక్ పాయిజనింగ్ కు దారితీయవచ్చు. మైనింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు సహజంగా కలుషితమవుతాయి. అటువంటి ప్రదేశాల్లో ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. వాంతులు, విరోచనాలు ఆర్సినికోసిస్ వ్యాధి లక్షణాలు. దీర్ఘకాలిక ఎక్స్పోజర్ యొక్క ప్రభావాలు గుండె జబ్బులు, కడుపు నొప్పి, ఇతర సంబంధిత రుగ్మతలను కూడా కలిగిస్తుంది. కలుషితమైన నీరు త్రాగడం లేదా కలుషితమైన ఆహారం తినడం వల్ల గియార్డియాసిస్ వ్యాధి సోకుతుంది. గియార్డియాసిస్ వ్యాధి చిన్న ప్రేగులను ప్రభావితం చేస్తుంది. జియార్డియా లాంబ్లియా అనే పరాన్నజీవి దీనికి కారణం. గియార్డియాసిస్ సోకిన వ్యక్తులు ఈ వ్యాధిని ఇతరులకు వ్యాపింపచేస్తారు. పెంపుడు కుక్కలు, పిల్లులు కూడా ఈ గియార్డియా బారిన పడే అవకాశం ఉంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తుందని పేర్కొంది. విరోచనాలు, బరువు తగ్గడం, మలంలో రక్తం, ఇతర సమస్యలు గియార్డియాసిస్ యొక్క లక్షణాలు. ఇలా నీటి కాలుష్యం వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, త్రాగునీటిని కాచి చల్లార్చి త్రాగడం వల్ల వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందవచ్చు. చూశారు కదా, వాటర్ పొల్యూషన్ వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ నెల్మర్ల దగ్గర ఆల్రెడీ వాటర్ చెకప్ చేశారు చాలా మంది. టైఫాయిడ్ అని, డయేరియా అని రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఆల్రెడీ మనకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాన్ని చెక్ చేయడం జరిగింది. అలాగే ఇటు ఈస్ట్ గోదావరిలో కూడా మొన్న లాస్ట్ 3 months బ్యాక్ కూడా చెక్ చేశారు. అంటే వాటర్ వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అండి. చూడండి, వాటర్ పొల్యూషన్, ఈ విధంగా వాటర్ అనేది పొల్యూషన్ అవుతుంది మనకి. వాటర్ పొల్యూషన్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ అండి రావడం జరుగుతున్నాయి. చూడండి, ఫ్యాక్టరీల నుంచి వచ్చింది, చూడండి ఆయిల్ పొల్యూషన్, ఇండస్ట్రీల నుంచి వచ్చినవి, పెస్టిసైడ్ నుంచి వచ్చినవి, రకరకాలుగా వాటర్ అనేది బాగా పొల్యూషన్ ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉందండి పొల్యూషన్. అప్పట్లో చూసుకుంటే మనము ఒక బావిలో కానీ ఏట్లో కానీ వాటర్ డైరెక్ట్గా తాగేసేవాళ్ళం, కానీ 100 సంవత్సరాల పైన బతికేవాళ్ళం. కానీ ఈరోజు చూసుకుంటే నవడేస్ చూసుకుంటే ఆర్ఓ ఫిల్టర్లు అంటున్నాము. నెక్స్ట్ ఏంటంటే అదే వాటర్ తాగడం వల్ల 40 సంవత్సరాలకే మనం అనారోగ్యం బాధపడుతున్నామండి. ఒకప్పుడు మరి ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగేసేవాళ్ళము, ఏం చేసేది కాదు, ఏం ఉండేది కాదు, ఏ ప్రాబ్లం. కానీ ఈరోజు రకరకాల వాటర్ ఫిల్టర్స్, రకరకాల ప్యూరిఫైర్ తాగి కూడా మనం 40 సంవత్సరాల లోపే అనారోగ్యం గురవుతున్నాం. అంటే ఒకసారి ఎటువంటి వాటర్ తాగుతున్నాం, ఎలా తాగుతున్నాం ఒకసారి ఆలోచించండి. మనం బయట మార్కెట్లో 4 రకాల వాటర్ తాగుతున్నామండి. ఈరోజు చూసుకుంటే 4 రకాల వాటర్లో ఫస్ట్‌ది ఐటీడీఎస్ వాటర్. ఎక్కువగా టీడీఎస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి సమస్యలు అనేది వస్తాయి. సెకండ్‌ది ఏంటంటే లో టీడీఎస్ వాటర్. లో టీడీఎస్ వాటర్ తాగడం వల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే గ్యాస్ట్రిక్ సమస్య, బీపీ సమస్య ఇలాంటివన్నీ రావడం జరుగుతుంది. మూడోది ఏంటంటే డర్టీ వాటర్. డర్టీ వాటర్ తాగడం వల్ల మీరు చూసే ఉంటారు, ఇప్పుడు మీకు చెప్పాను. ఇటువంటి వాటర్ తాగడం డయేరియా, వామిటింగ్స్, నీల విరేచనాలు, కిడ్నీ డ్యామేజ్, స్కిన్ ఎలర్జీస్ అని ఇలా రకరకాల ప్రాబ్లం రావడానికి డర్టీ వాటర్. నాలుగోది లాస్ట్‌ది క్లీన్ వాటర్. క్లీన్ వాటర్ తాగడం వల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటి అంటే మోకాలు చెప్పులు అరిగిపోవడం, బోన్స్ వీక్ అయిపోవడం, ఇలాంటివన్నిటికి క్లీన్ వాటర్ అండి. క్లీన్ వాటర్ తాగడం వల్ల వచ్చే సమస్యలు ఇవి.
ఇలా మనం బయట మార్కెట్లో 4 రకాల వాటర్ ఈ రోజు కన్జ్యూమ్ చేస్తున్నాం. మన కంపెనీ ఏం చెప్తుంది అంటే చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. మీ లైఫ్ స్పాన్ పెరగాలంటే మీ వాటర్ మార్చుకోండి. తాగే వాటర్ ఎటువంటి వాటర్ తాగుతున్నాం ఒకసారి ఆలోచించండి అని మన కంపెనీ చెప్తుందండి. వాటర్ మార్చుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు చూడండి. ఇది చూసుకుంటే ఈ భూమి మీద ఉన్న జీవకోటికి నీరు ఎంత అవసరమో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి నీరు ఎంత అవసరమో అందరికీ తెలుసు. నీరు అనేది చాలా నీడ్ కూడా. అలాంటిది ఈరోజు చూసుకుంటే మనిషి డాక్టర్ గారు ఏం చెప్తుంటారో ప్రతి ఒక్క మనిషి రోజుకి కనీసం 5-6 లీటర్లు తాగండి, వాటర్ తాగండి, తాగండి అని చెప్తూ ఉంటారు. అలాగే మనం ఫుడ్ సప్లిమెంటరీ ఇచ్చేటప్పుడు కూడా వాటర్ తాగండి, తాగండి అని చెప్తూ ఉంటాం. మరి ఎన్ని లీటర్లు వాటర్ తాగుతున్నాము? కానీ ఎటువంటి వాటర్ తాగుతున్నాం ఒకసారి ఆలోచించండి. మనం తాగే వాటర్ బాగుందా? ఒకసారి ఆలోచిస్తే 2020 మా ఏప్రిల్ కల్లా కలుషిత వాటర్ తాగేయడం వల్ల 11,59,539 మంది చనిపోయారని మన లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటికి 2020కి ఈరోజు 2024లో ఉన్నాం. కానీ ఇంక ఎన్ని లక్షల మంది చనిపోయారో ఒకసారి ఆలోచించండి. ఓన్లీ కలుషిత వాటర్ తాగడం వల్ల. కలుషిత వాటర్ తాగడం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలకి అంటువ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా జ్వరము, కడుపు నొప్పి, వికారం, తలనొప్పి వంటి లక్షణాలు ఏర్పడతాయి. చాలా మంది చిన్నపిల్లలు కడుపు నొస్తుంది, రకరకాల వికారం, రకరకాలు చెప్తూ ఉంటారు. అప్పటికప్పుడు కంటిన్యూగా ఫీవర్ రావడం ఇలాంటివన్నీ దేనివల్ల అంటే కలుషిత వాటర్ తాగడం వల్ల. వాటర్ తాగడం వల్ల వాటర్‌లోనే ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ దేని ద్వారా వస్తుందంటే తాగే వాటర్ బాగలేకపోవడం వల్ల వస్తుంది. కలుషిత వాటర్ తాగడం వల్ల విబ్రియో అనే కలరా బ్యాక్టీరియా ఉంటుంది. మీ అందరికీ ఇప్పుడు చూపించాను వీడియో. విబ్రియో అనే కలరా బ్యాక్టీరియా కలుషిత వాటర్‌లో ఎక్కువగా ఉంటుంది. మరి ఈ విబ్రియో అనే కలరా బ్యాక్టీరియా వల్ల మన జీర్ణ వ్యవస్థలో ఒక రకమైన విషాన్ని ఉత్పత్తి చేస్తదంట. అది తాగిన వాటర్ తర్వాత మన జీర్ణ వ్యవస్థలో ఒక విషాన్ని విడుదల చేస్తది. దానివల్ల మనకి వాంతులు, విరోచనాలు, మన శరీరంలో కిడ్నీ వైఫల్యానికి కూడా దారితీస్తది. ఎక్కువగా బ్యాక్టీరియా ఉండడం వల్ల ఇన్ని రకాల సమస్యలు. అందుకే కలుషిత వాటర్ ఎక్కువగా తాగకండి అని చెప్తూ ఉంటాం. బయటికి ఎక్కడికి వెళ్ళినా వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయని మీ అందరికి తెలుస్తుంటాయి. చూడండి, కలుషిత వాటర్ తాగడం వల్ల డయేరియా, వామిటింగ్స్, టైఫాయిడ్ అని మనకి ఇలాగా కిడ్నీ డ్యామేజ్, నర్వ్ సిస్టమ్, స్కిన్ అలర్జీస్, హెపటైటిస్ ఇలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓన్లీ వాటర్ వల్ల. వాటర్ పొల్యూషన్ వల్ల ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి మన శరీరానికి కావాల్సింది ఏంటంటే 70% వాటర్. ఒక బాడీకి 70% వాటర్‌తోనే తయారవుతుందన్నమాట. మనం రక్తంలో చూసుకుంటే 94% చూడండి ఇలాగా. బ్రెయిన్‌కి 83%, కంటికి చూసుకుంటే 95%, హార్ట్‌కి 75%, మజిల్స్‌కి, బ్లడ్‌కి, లంగ్స్‌కి, కిడ్నీకి ఇలా ప్రతి అవయవానికి వాటర్ కావాలా. మరి ప్రతి దానికి 70% వాటరే కావాలి. మరి తాగే వాటర్ మనం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎటువంటి వాటర్ తాగుతున్నామో ఒకసారి ఆలోచించండి. వాటర్ అంటే ఏంటి అంటే 2 హైడ్రోజన్‌లు, ఒక ఆక్సిజన్ కలిపితే వాటర్ అంటారు. మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం. హెచ్2ఓ అని వాటర్ అంటారు. హెచ్2ఓలో 2 హైడ్రోజన్‌లు ఉన్నాయి. ఒక ఆక్సిజన్ ఉంది. రెండిటిని కలిపితే వాటర్ అంటారు. వాటర్‌ని ఏమంటారంటే యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. ఎందుకు అంటే వాటరు తనలో ఏదైనా కలుపుకోగలుగుతుంది కాబట్టి దాన్ని యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. ఆహ్, అయితే మనకి కావాల్సిన మంచి పదార్థాలు వాటర్‌లో కలిస్తే మనకు ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మన అనారోగ్యం కలిగించే మలిన పదార్థాలు తాగునీటిలో కలవడం వల్ల తీవ్రమైన అనారోగ్యం కలుగుతున్నాయి. ఏవైనా మంచి పదార్థాలు మనకి కావాల్సినవి వాటర్‌లో కలిస్తే ఏవైనా మినరల్స్ కలిస్తే మనకి ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు చూసుకుంటే రకరకాల మలిన పదార్థాలు మనకి కలవడం వల్ల మనం అదే వాటర్ తాగడం వల్ల అనారోగ్యం గురవుతున్నామండి. ఆ ప్రమాదాల నుంచి ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న లభిస్తున్న వాటర్ ప్యూరిఫైయర్‌లు మన ఆరోగ్యానికి కాపాడలేవు. మీ ఇంట్లో టీవీ ఉందా? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందా? అలాగే మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఉందా? అంతే తప్ప మన ఆరోగ్యానికైతే ఎటువంటి ఆహ్, కాపాడడానికి వాటర్ ప్యూరిఫైయర్స్ అయితే బయట మార్కెట్‌లో లేవు. ఓకే. వాటర్‌ని ఏమంటారు? వాటర్ సొల్యూషన్. షుగరు ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు షుగర్ సొల్యూషన్ అంటారు. అలాగే సాల్ట్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ సాల్ట్ సొల్యూషన్ అంటారు. అలాగే మట్టి ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు సా సాయిల్ సొల్యూషన్ అంటారు. అంటే వాటరు తనలో ఏదైనా కలుపుకోగలదు. ఒక సొల్యూషన్‌లో 2 పదార్థాలుంటాయి. ఆ 2 పదార్థాలు చూడండి, వాటరు ప్లస్ షుగర్ ఈజ్ ఈక్వల్ షుగర్ సొల్యూషన్ అంటే 2 పదార్థాలున్నాయి. ఇక్కడ సొల్యూషన్‌కి ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అంటారు. సొల్యూషన్ అంటే ఏంటి? సాల్వెంట్ అంటే ఏంటంటే ఎక్కువ మోతాదులో ఉన్నదాన్ని. ఇక్కడ ఎక్కువ మోతాదులో ఏముంది? వాటర్ ఎక్కువగా మోతాదులో ఉంది కాబట్టి దాన్ని సాల్వెంట్ అంటారు. తక్కువ మోతాదులో ఉన్నదాన్ని సొల్యూట్ అంటారు. అంటే కలిపేదాన్ని సొల్యూట్ అంటారు.
ఎక్కువ ఉన్నదాన్ని సాల్వేట్ అంటారు. వాటర్ అనేది ఏంటంటే ఈరోజు చూసుకుంటే 3 రకాలుగా పొల్యూషన్ అవుతుందండి. మనం ఎటువంటి పొల్యూషన్ అంటే ఒకటి ఫిజికల్ పొల్యూషన్. ఫిజికల్‌గా పొల్యూషన్ అవుతుంది. సెకండ్‌ది ఏంటంటే కెమికల్ పొల్యూషన్. మూడోది ఏంటంటే బయాలజికల్ పొల్యూషన్. ఇలా వాటర్ అనేది 3 రకాలుగా పొల్యూషన్ అవుతుందండి. ఒకటి ఫిజికల్, 2 కెమికల్, 3 బయాలజికల్. మరి ఈ మూడిటిని ఎలాగ పొల్యూషన్ అవుతుందనేది ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ పొల్యూషన్. ఫిజికల్ పొల్యూషన్‌లో ఏమేమి కలుస్తున్నాయి అంటే వాటర్ అనేది మట్టిలో గాని, ఇసుకలో గాని, ప్లాస్టిక్‌లో గాని, చెత్తలో గాని కలిస్తే దాన్ని ఫిజికల్ పొల్యూషన్ అంటారు. ఫిజికల్‌గా కలిసింది కాబట్టి దాన్ని ఫిజికల్ పొల్యూషన్ అంటారు. చూడండి ఈ వాటర్ అనేది. సెకండ్‌ది ఏంటి అంటే కెమికల్ పొల్యూషన్. కెమికల్ పొల్యూషన్‌లో ఏమేమి కలుస్తున్నాయి అంటే పెస్టిసైడ్ నుంచి వచ్చినవి, అలాగే ఫెర్టిలైజర్ నుంచి వచ్చినవి, ఇండస్ట్రియల్ నుంచి వచ్చినవి, మలిన పదార్థాలు, ఫార్మాస్యూటికల్ నుంచి వచ్చినవి, మరియు హెవీ మెటల్స్ నుంచి వచ్చినవి. ఎగ్జాంపుల్‌గా మెర్క్యూరీ, కెడ్మేనియం, సెలీనియం, లెడ్ ఇలాంటివన్నిటిని కెమికల్ పొల్యూషన్ అంటారు. అందుకే కెమికల్‌గా వాటర్ పొల్యూషన్ అయింది అంటారు. దాన్నే కెమికల్ పొల్యూషన్ అంటారు. మూడోది ఏంటంటే బయాలజికల్ పొల్యూషన్. ఈ బయాలజికల్ పొల్యూషన్ అనేది ఏ విధంగా పొల్యూషన్ అవుతుందంటే బాక్టీరియా, వైరస్, ఆల్గే, ఫంగస్, ప్రోటోజోన్లు ఇలాంటి వాటిని కలిస్తే దాన్ని బయాలజికల్ పొల్యూషన్ అంటారు. చూడండి 3 రకాల పొల్యూషన్. ఇటువంటి వాటర్ వల్ల మనకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఈ 3 రకాల కోసం తెలుసుకుందాం. చూడండి ఈ విధంగా వాటర్ తాగితే మనం ఇలాంటి పొల్యూషన్ వాటర్ తాగడం వల్ల మనకి అనారోగ్యం అనేది గురవుతుంది. వాటర్‌ని దేనితో కొలుస్తారు అంటే వాటర్‌ని టీడీఎస్‌లో కొలుస్తారు. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్ అనమాట. అందుకే టీడీఎస్ మీటర్ ఉందా? టీడీఎస్ ఎంత? అని అడుగుతూ ఉంటారు చాలామంది. వాటర్‌లో ఉండవలసిన మినరల్స్ ఏంటి అసలు? వాటర్‌లో ఏ మినరల్స్ ఉండాలంటే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాపర్ ఇలా మనకు కావాల్సినవి ఇటువంటి మినరల్స్ ఉండడం వల్ల మన హెల్త్‌కి రకరకాలుగా ఉపయోగపడతాయండి. బట్ మరి ఈరోజు వాటర్‌లో ఏమి ఉండకూడదంటే చూడండి మినరల్స్ అండ్ ఈ ఇంప్యూరెస్. ఈ మినరల్స్ అనేది మన బాడీకి కావాలి. అది వాటర్ ద్వారా తీసుకోవాలి. అలాగే ఇంప్యూరిటీస్ నైట్రేట్, ఫ్లోరైడ్ అని చూడండి చాలామంది మీరు చూస్తుంటారు ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ అండి. మాకు ఎక్కువగా ఫ్లోరైడ్ వచ్చేస్తుందండి. మట్టి ఎక్కువగా వస్తుందండి. తెల్లది ఫ్లోరైడ్ వస్తుందని చాలామంది అంటుంటారు. అంటే ఇవి వాటర్‌లో ఉండకూడనివి. ఇటువంటి ఉండడం వల్ల మనకి అనారోగ్యం గురవుతుంటామనమాట. అది జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వాటర్‌ని దేనితో పోలుస్తాం పీహెచ్ లెవెల్. పీహెచ్ లెవెల్ సరిగ్గా ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు. పీహెచ్ లెవెల్. పీహెచ్ అంటే ఏంటి అంటే హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషనే పీహెచ్ అంటారనమాట. పీహెచ్ స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. పీహెచ్ స్కేల్ మీ అందరికీ తెలుసు. మీరు మీరు గూగుల్‌లో కొడితే స్కేల్ కూడా వస్తుంది. ఈ విధంగా స్కేల్ ఉంటుంది. ఈ స్కేల్‌లో ఫస్ట్ 7 అనేది ఏంటంటే న్యూట్రల్ అండి. 7 న్యూట్రల్ తటస్థం అంటారు. నెక్స్ట్ 6, 7 ఈట్లిని యాసిడ్ అంటారు. అంటే యాసిడిక్ అనమాట. 8, 9, 10ని ఆల్కలైన్ ఆర్ బేస్ అంటారు. 8, 9, 10 ఆటిని ఆల్కలైన్ ఆర్ బేసిక్ అంటారు. 6, 7 ఈటిని ఎసిడిక్ అంటారు. 7ని న్యూట్రల్ అంటారు. పీహెచ్ అనేది ఏంటంటే మనకి పీహెచ్ లెవెల్ అనేది ఎలా ఉండాలంటే 6.5 నుంచి 7.5 మధ్యలో పీహెచ్ లెవెల్ మెయింటైన్ చేస్తే ఆ వాటర్ అనేది చాలా మంచిది. మీరు అది చెక్ చేసుకోవచ్చు. బయట మనకి మెడికల్ షాప్‌లో మీకు పీహెచ్ లెవెల్ బాటిల్ కూడా ఉంటుంది. అది మనకు వాటర్‌లో వేయడం వల్ల ఏ కలర్ అనేది వస్తుంది. మీరు దాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. 6, 5, 4ని వీక్ యాసిడ్ అంటారు. అలాగే 8, 9, 10ని వీక్ బేస్ ఆర్ వీ ఆల్కలైన్ అంటారనమాట. టీడీఎస్ స్కేల్ మీ అందరికీ తెలుసు. టీడీఎస్ స్కేల్ చూడండి ఈ విధంగా ఉంటుంది. టీడీఎస్ అనేది ఆహ్, వాటర్ ఎంతుంటే బాగుంటుంది? అసలు టీడీఎస్ ఎంతుంటే మనకి వాటర్ తాగొచ్చు అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం సముద్రం తెలుసు. మన బంగాళాఖాతం ఉంది. ఎవరైనా సముద్రంలో పడిపోయారు అంటే వాటర్ తాగారంటే ఇమ్మీడియేట్‌లీ చనిపోతున్నారు. ఎందుకు అంటే సముద్రపు వాటర్ యొక్క టీడీఎస్ 31,000 ఉంటుందండి. ఆ 31 టీడీఎస్ ఉండడం వల్ల వాటర్ తాగిన వెంటనే 2 కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. దానివల్ల వెంటనే చనిపోతారు. అందుకే ఎక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ తాగకండి అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ నౌ డేస్ ఈరోజు చూసుకుంటే కిడ్నీస్ బారిన పడినోళ్ళు చాలా మంది మీరు ఎక్కడైనా డయాలిసిస్‌కి వెళ్ళుంటే చూస్తే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అవన్నీ చూస్తుంటే వాళ్ళు తాగే వాటర్, వాళ్ళు వాడే మెడిసిన్ ఎక్కువ వల్ల కిడ్నీస్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతున్నాయి. అందులో వాటర్ అనేది కూడా ఒక కారణమే. మనకి టీడీఎస్ అనేది 100 వరకు ఉంటే మన కిడ్నీస్ అనేది తట్టుకోగలదండి. 50-100, 200 వరకు కూడా పర్వాలేదు. 300 అనేది దాటకూడదు. మంచి వాటర్ ఏదైనా ఉందంటే 30-200 వరకు ఇప్పుడున్న రోజుల్లో 200 వరకు పర్వాలేదు. 200 వరకు ఉంటే వాటర్ అనేది తాగవచ్చు.
300 వరకు మన కిడ్నీస్ అనేది తట్టుకోగలవండి. కొంచెం 300 దాటితే కిడ్నీ మీద అయితే ఒత్తిడి మొదలవుతుంది. 300 దాటిన వాటర్ టీడీఎస్ ఏదైతే ఉందో అది అసలు తాగకూడదు. తాగకండి కూడా. మీరు అది మీ ఇంట్లో ఉన్న వాటర్ టీడీఎస్‌ని చెక్ చేసుకొని ఫస్ట్ తాగే వాటర్ ఫస్ట్ అది ఎంత టీడీఎస్ ఉందో చెక్ చేసుకొని దాన్ని బట్టి తాగండి. దాన్ని బట్టి మీకు అవగాహన అనేది తెలుస్తుంది. తక్కువ టీడీఎస్ వాటర్ తాగడం వల్ల ఎసిడిటీలోకి వెళ్తుంది. చూడండి మీకు అక్కడ 30 చెప్పాను కదా! ఏదైనా 15కి ఇలా పడిపోయిందనుకోండి ఎసిడిటీలోకి ఎప్పుడైతే వెళ్ళిందో మీకు బాడీ ఎన్ని టాబ్లెట్లు, ఎన్ని మెడిసిన్, ఎన్ని ఫుడ్ తిన్నా సరే మీ బాడీ ఎప్పుడు ఎసిడిక్ నేచర్‌లో ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుంటారు. ఇంట్లో ఫ్యామిలీ అందరూ బాధపడుతుంటారు. అలా నాకు స్టార్టింగ్‌లో కూడా ఒక ప్రాబ్లమ్స్ అయితే ఏర్పడిందండి. ఏదంటే ఒక పర్సన్ ఆళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అందరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది అంటే మా అలోవెరా ఆమ్లా అనేది ఇవ్వడం జరిగింది. వాడుతున్నారు. జస్ట్ 1 డేలో మళ్ళీ కొంచెం రిలీఫ్ ఇచ్చింది. కానీ కంటిన్యూగా అది గ్యాస్ట్రిక్ అనేది తగ్గడం లేదు. తగ్గుతుంది, పెరుగుతుంది అలాగా క్యాప్సూల్ ఏస్తే తగ్గుతుంది. ఏంటి అని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఫాదర్‌కేమో బయట నుంచి వాటర్ క్యాన్ అతను హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఉంటే డాక్టర్ గారు వేరే వాటర్ ఇవ్వండి అని చెప్తే వేరే దగ్గర నుంచి తెప్పించి స్పెసిఫిక్‌గా ఆయనకి కొని వాటర్ తాగిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ మన అలోవెరా వాడుతున్నారు. ఆళ్ళ ఇంట్లో వాటర్ తాగుతున్నారు. కానీ గ్యాస్ట్రిక్ అనేది తగ్గట్లేదు. సారు ఒక 1 మంత్ తర్వాత నాకు కాల్ చేశారు. సార్ మీరు అలోవెరా ఆమ్లా వల్ల బాగా తగ్గుతదన్నారు. కానీ తగ్గుతున్నట్లుంటుంది. మళ్ళీ నార్మల్‌గా ఉంటుంది. ఇంట్లో అందరికీ ప్రాబ్లమ్స్ అండి. అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు. ఏంటి అలోవెరా ఏస్తే ఇంత వేగంగా తగ్గుతుంది కదా! ఏంటి? ఏమైంది? ఏంటి? అని అబ్జర్వ్ చేస్తే, సార్ మీరు ఏ వాటర్ తాగుతున్నారు? అంటే ఆహ్, మా ఇంట్లో ప్యూరిఫై వాటర్ ఉందండి తాగుతున్నాం అంటే, మరి అందరూ ఏసిన వాళ్ళందరికీ ఇలాగే ఉందా? మీకొక్కళ్ళకేనా అంటే, మా డ్యాడీకైతే బానే ఉందండి. అతను బాగా ఉందని చెప్తున్నారు. మా ఇంట్లో మా మిసెస్‌కి, పిల్లలకి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కానీ గ్యాస్ట్రిక్ అయితే తగ్గట్లేదు. ఏమైంది తెలీదంటే, మరి డ్యాడీ ఏం వాటర్ తాగుతున్నారంటే, అప్పుడు నాకు చెప్పారు. డ్యాడీకి వేరేగా వాటర్ తెప్పిస్తున్నాం, తాగుతున్నాం. మేమైతే ప్యూరిఫై వాటర్ తాగుతున్నాం అంటే, ఒక్కసారి మీ ప్యూరిఫై వాటరు మెకానిక్‌ని పిలిసి టీడీఎస్ ఎంతుందో చెక్ చేయండంటే 15 పడిపోయిందండి. 15కి పడిపోయింది. ఎంత ఏసినా సరే గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారండి. అప్పుడు తనొచ్చి మళ్ళీ ఫిల్టర్‌ని ప్యూరిఫై చేసి మళ్ళీ మార్చిన తర్వాత అప్పుడు ఫ్రీ అయింది. అంటే అప్పుడు నాకు కూడా తెలిసింది. అంతవరకు నాకు కూడా తెలీదు. వాటర్‌లో కూడా ఇంత ప్రాబ్లమ్స్ వస్తాయని జెప్పేసి అంటే తాగే వాటర్‌లో టీడీఎస్ సరిగ్గా లేకపోయినా సరే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఎదురవుతాయి. టీడీఎస్ రేంజ్ ఎలా ఉంటదంటే 50 200 వరకు మంచి వాటర్ అండి. 300 అయితే దాటకనే ఒకటి 300 దాటుతుందా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి. 200 ఉన్నా పర్వాలేదు. వాటర్‌లో మీకు టీడీఎస్ అనేది రేంజ్ ఎలా ఉంటుంది? టీడీఎస్ స్కేల్ ఎలా ఉంటుంది? ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల మనకి బీపీ సమస్య ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ గ్యాస్ట్రిక్ సమస్యలనేది మోకాళ్ళ నొప్పులు, ఎముకల బలహీనత ఇలాంటివనేది అనారోగ్యంకి గురవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే అందుకే ఎసిడిక్ వాటర్ అనేది ఎక్కువగా తాగొద్దు అని చెప్తాం. టీడీఎస్ తక్కువైతే H+ అయాన్లు పెరుగుతాయి. ఇదంతా సైన్స్ కాబట్టి నో ప్రాబ్లమ్. H+ అయాన్లు ఎప్పుడైతే పెరిగాయో మనకి బీపీ సమస్యలని, గ్యాస్ట్రిక్ సమస్యలని ఇలాంటివన్నీ రకరకాలుగా తయారవుతాయి. వాటర్‌లో పీహెచ్ లెవెల్ అదే 6-7 వరకు పర్వాలేదు. అంటే 6.5-7.5 వరకు పీహెచ్ లెవెల్ అనేది ఉండాలి. అది మంచిది. ఆ వాటర్ అనేది తాగడం వల్ల ఇంకా మంచి ఆల్కలైన్ స్టేజ్‌లో ఉంటాము. మన బాడీ ఎప్పుడైతే ఆల్కలైన్ ఉందో ఆహ్, మంచిగా ఎందుకంటే ఇప్పుడు తినే ఫుడ్ అంతా మన ఎసిడిక్ ఫుడ్డే తింటున్నామండి. మీరు కావాలంటే మార్నింగ్ నుంచి చూడండి జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్‌లు, బిర్యానీస్, మసాలా ఫుడ్స్ ఇవంతా ఎసిడిక్ ఫుడ్ తాగడం వల్ల మన బాడీ కూడా ఎసిడిక్ నేచర్‌లోకి ఏర్పడుతుంది. అందుకే ఈ రోజుల్లో 100% పీపుల్ 100కి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. అందుకే మనం ప్రతి ఒక్కళ్ళకి ఏ ప్రొడక్ట్ ఇచ్చినా సరే అలోవెరాని రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే గ్యాస్ట్రిక్స్‌తో బాధపడుతున్నారు కాబట్టి. మనకు బయట రకరకాల వాటర్ ప్యూరిఫైయర్స్ అయితే ఉన్నాయండి. ఆ వాటర్ ప్యూరిఫైయర్‌లో ఉన్న టెక్నాలజీ దాన్నేమంటారంటే యూవీ అండ్ యూఎఫ్ టెక్నాలజీ. మీరు బయట చూస్తూనే ఉంటున్నారు. ఎక్కడ చూసినా సరే యూవీ అండ్ యూఎఫ్ అని రాస్తూ ఉంటారు చూడండి. యూవీ వాటర్ అని, యూఎఫ్ అని వాటర్ అంటారు. యూవీ అంటే అల్ట్రా వయలెట్, యూఎఫ్ అంటే అల్ట్రా ఫిల్ట్రేషన్. దాని యొక్క అర్థం అండి. మీరు బయట ఏ వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఇవే టెక్నాలజీ ఉంటాయన్నమాట. మనం బయట ఎక్కువగా ఉంటున్నది ఏంది అంటే ఆర్ఓ. ఆర్ఓ ఫిల్టర్స్ అంటాం. ఆర్ఓలో ఉండేవి ఇవే అన్నమాట టెక్నాలజీ. ఆర్ఓ అంటే ఏంటి అంటే రివర్స్ ఆస్మోసిస్. వాటర్‌ని రివర్స్‌లో మనకి చూడండి ఈ యొక్క స్కేల్ చూడండి. పంపింగ్ చేస్తూ ఉంటారు.
ఈ యొక్క పంపింగ్ అనేది రివర్స్ లో చేయడం వల్ల దీన్ని ఆర్ఓ అంటారు. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్ అన్నమాట. అంటే వాటర్ లో ఉన్న ప్రతి ఒక్క మొత్తం తీసేస్తుంది, ప్యూరిఫైన్ చేసేస్తుంది అనమాట. అందులో ఉన్న మినరల్స్, అందులో ఉన్న మట్టి అన్ని ప్యూరిఫై చేసేసి వచ్చే వాటర్ ని ఈ రోజు మనం తాగుతున్నామండి. ఓకే, మనం బయట ఎక్కువగా వాటర్ ప్యూరిఫైలు ఏమున్నాయంటే బయట సెగ్మెంట్ ఫిల్టర్ ఉంటుంది, అది foam తో తయారవుతుంది. బయట ఉన్న వాటర్ ప్యూరిఫైలో ఫిల్టర్స్ చెప్తున్నాను ఎలా ఉంటాయి అనేది. ఫస్ట్ సెగ్మెంట్ ఫిల్టర్ ఉంటుంది, అది ఫోమ్ ఫిల్టర్ తో తయారవుతుంది. సెకండ్ దట్ని కార్బన్ ఫిల్టర్, దీన్ని యాక్టివ్ కార్బన్ అని కూడా అంటారు. మూడోది అంటే యూవి బై యూఎఫ్ అనే ఫిల్టర్ వాటర్ లో కలిసి ఓజోన్ గా తయారవుతుంది అనమాట. తర్వాత యూవి రేసెస్ ఎప్పుడైతే వాటర్ తో కలుస్తాయో అప్పుడు O3 ఓజోన్ గా తయారవుతుంది. దాని యొక్క సైంటిఫిక్ అన్నమాట. ఇదన్నీ ఆ వాటర్ ప్యూరిఫైలో ఉన్నది. ఇది పెద్ద సైన్స్ కాబట్టి కొంతమందికి అర్థం కాకపోయినా ఏం ప్రాబ్లం అయితే లేదు. ఆర్ఓ ఫిల్టర్ కి క్లారిటీ సర్టిఫికేట్స్ ఏవి ఉండవండి. బయట మనకి ఉన్న వాటర్ ప్యూరిఫైర్ కి లోకల్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి, కానీ అంత పెద్దగా హెవీగా ఉండవు. ఈ ఆర్ఓ ఫిల్టర్ ఉన్నాయన్నీ ఎక్కువ శాతం లోకల్స్ లో తయారైనవి కాబట్టి వాటర్ ప్యూరిఫైలో ఉన్న దాని యొక్క ఫిల్టరేషన్ ఈ విధంగా ఉంటుంది. దాని యొక్క లోపల ఉన్న స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. బయట సెగ్మెంట్ ఫిల్టర్, యాక్టివ్ కార్బన్, అది ఆ వాటర్ అనేది రెండు విధాలుగా విడుదల అవుతుందండి. ఎలా అంటే యూవి బై యూఎఫ్ అండ్ ఆర్ఓగా తయారవుతుంది. అక్కడి నుంచి వచ్చే వాటర్ ప్యూరిఫై వాటర్ వస్తుంది కాబట్టి అక్కడ టీడీఎస్ సరిగా ఉండదు కాబట్టి టీడీఎస్ కంట్రోల్ పెడతారు. దాని తర్వాత ఒక ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ నుంచి డైరెక్ట్ గా ట్యాబ్ లో పట్టి వాటర్ తాగుతాం. ఎగ్జాంపుల్ గా మీ ఇంట్లో ఒక బిందెలో వాటర్ పట్టారు, 1 or 2 days or 3 days వాడమంటే వాడతారు, తాగుతారు. ఒక 10 days ఊరెళ్ళి వచ్చారు, ఆ వాటర్ తాగడానికి ఇష్టపడరు. ఎందుకంటే మళ్ళీ ఫంగస్ ఏర్పడడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి వాటర్ ప్యూరిఫై నుంచి వచ్చిన వాటర్ ఫిల్టరేషన్ నుంచి వచ్చిన ప్రతి వాటర్ కూడా ట్యాంక్ లో పడుతుంది. ట్యాంక్ నుంచి డైరెక్ట్ గా మనం తాగుతాం. మళ్ళీ అందులో కూడా ఫంగస్ చేరడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది బయట మార్కెట్ లో దొరికే మనకి వాటర్ ప్యూరిఫై యొక్క ఫిల్టరేషన్. ఓకే, నెక్స్ట్ వెస్టేజ్ వాటర్ ప్యూరిఫై అనేది ప్రపంచంలో అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన వాటర్ ప్యూరిఫై అండి. ఇప్పుడు మనకి ఏదైతే వాటర్ ప్యూరిఫై ఉందో ఆ వాటర్ ప్యూరిఫై ప్రపంచంలో అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన వాటర్ ప్యూరిఫై. కింద ఉన్న రేట్లన్నీ చేంజ్ అయ్యాయండి, అవి పాత రేట్లు. ఇలా ఉంటుంది మన వాటర్ ప్యూరిఫై అన్నమాట. చాలా వండర్ఫుల్ వాటర్ ప్యూరిఫై అన్నమాట. దీని యొక్క మోడల్ WJ-R515V-H అన్నమాట. దీని యొక్క మోడల్ నెంబరు. ఇది ఒక్క మోడల్ మాత్రం మన వెస్టేజ్ ద్వారా మార్కెట్ లోకి ఉంటుంది తప్ప బయట ఎక్కడా కూడా ఈ యొక్క వాటర్ ప్యూరిఫై అనేది మీకు దొరకవు. మన యొక్క వాటర్ ప్యూరిఫై అనేది ఇలాగ మనకి 6 స్టేజ్ ఆఫ్ ఫిల్టరేషన్ అండి. పైన బయట సెగ్మెంట్ ఫిల్టర్, దాన్ని ప్రీ ఫిల్టర్ అంటారు. తర్వాత పిపి ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, ఆర్ఓ మెమరీన్, ఏఎఫ్ డిజెప్టర్, అలాగే ట్యాంక్ అనేది యూవి లెడ్ అనేది, ఇలా మనకి 6 స్టేజ్ ఆఫ్ ఫిల్టరేషన్ అనేది మనకి మన వాటర్ ప్యూరిఫైలో ఉన్నది. ఈ యొక్క ఫిల్టర్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ ఫిల్టర్ ఏంటంటే పీపీ ఫిల్టర్. పీపీ ఫిల్టర్ అంటే పోలీప్రొపిలైన్ ఫిల్టర్ అంటారు. పీపీ ఫిల్టర్ మీ అందరికీ దాని యొక్క ఎబ్రివేషన్ మీకు వాటర్ ప్యూరిఫైలో ఉన్న దీంట్లో చూస్తే మీకు తెలుస్తుంది. పోలీప్రొపిలైన్ ఫిల్టర్ అంటారు. మరి ఈ పోలీప్రొపిలైన్ ఫిల్టర్ లో ఏమేమి ఉంటుంది అంటే దీన్ని సెగ్మెంట్ ఫిల్టర్ ఆర్ పోలీప్రొపిలైన్ ఫిల్టర్ అంటారు. ఈ ఫిల్టర్ లో మనకి ఏమవుతుందంటే మట్టి, బురద మరియు నీటిలో కరగని ఘన పదార్థాలను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వాటర్ లో ఏవైతే మట్టి ఉంటుందో, బురద ఉంటుందో, ఇటువంటి వాటిని ప్యూరిఫై చేయడానికి ఇది యొక్క వాటర్ ఫిల్టర్ అనేది బాగా పనిచేస్తుంది. దాని యొక్క వాటర్ ప్యూరిఫై ఇలా ఉంటుంది అనమాట. దాని మోడల్ నెంబర్ అండ్ ఇది పిపి ఫిల్టర్. మీరు దాన్ని ఓపెన్ చేస్తే లోపల మీకు ఒక్కొక్కటి తెలుస్తాయి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఓపెన్ చేసి చూసాము, దాని ఫిల్టరేషన్ ఎలాగవుతుందో కూడా చూసాం కాబట్టి అవగాహన అయితే ఉంది. సెకండ్ ఫిల్టర్ కార్బన్ ఫిల్టర్. కార్బన్ ఫిల్టర్ దీన్ని యాక్టివ్ కార్బన్ ఫిల్టర్ అంటారు. ఈ యొక్క కార్బన్ ఫిల్టర్ లో చూడండి, కార్బన్ ఫిల్టర్ ద్వారా నీటి యొక్క రసాయన వ్యర్థాలను, క్లోరిఫ్లైన్ ఎక్కువగా, చాలా మంది మా దగ్గర వాటర్ ఎక్కువ క్లోరిన్ ఉందండి అంటారు. ఈ యొక్క కార్బన్ ఫిల్టర్ అది ఫిల్టరేషన్ చేయగలుగుతుంది ఈ క్లోరిన్ నీటిని, వ్యర్థాల నీటిని. మీరు చాలా మంది చూస్తుంటారు, వాటర్ ఎక్కువగా రాగి చెంబులో తాగండి, వాటర్ ఎక్కువగా ఏమైనా వాటర్ లో తేడా ఉంటే ఆ రాగి కూడా మనకి ప్యూరిఫికేషన్ చేయగలదు. అందుకే రాగి చెంబులో ఒకప్పుడు చిన్నప్పుడు వాటర్ తాగేవాళ్ళు. ఈరోజు చాలా మంది రేర్ గా 1% పీపుల్ తాగుతున్నారు. అందుకే ఎక్కువగా రాగి గ్లాసులోని, రాగి చెంబులో, రాగి ఫిల్టర్స్ ఉంటాయి మనకి, ప్లాస్కోస్ అని ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా వాటర్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటారు. నీటి యొక్క రుచి మరియు వాసన పెరిగేలా చేస్తుంది ఈ యొక్క ఫిల్టర్ అనేది. చాలా మందికి వాటర్ చూడండి, మన వాటర్ చూడండి, చాలా మందికి మేము ఎక్కువ మందికి వాటర్ ప్యూరిఫై ఇచ్చిన తర్వాత
వాళ్ళ ఇంట్లో తాగే వాటర్కి మన వాటర్కి చూస్తే కల్లా చాలా రకాల తేడా అనేది కనిపిస్తుందండి. వాటర్ యొక్క రుచి వాసన కూడా పెరుగుతుంది ఈ యొక్క ఫిల్టరేషన్ వల్ల. దాని ఫిల్టర్ ఎలా ఉంటుంది, కార్బన్ ఫిల్టర్ ఇది. మూడోది ఏంటంటే ఆర్ఓ మెమరైన్ అంటారు దీన్ని. ఆర్ఓ మెమరైన్ ఇది ఆర్ఓ మెమరైన్ అనేది ఏంటంటే దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన డవ్ అనే అమెరికన్ కంపెనీ. మీరు డవ్ కంపెనీ అని గూగుల్లో కొడితే మీకు ఆ కంపెనీ హిస్టరీ అని మీకు తెలుస్తుంది. ఇది 100 సంవత్సరాల నుంచి ఉంది. దీనికి ఒక పెద్ద సర్టిఫికేట్ కూడా ఉందండి. దీన్ని NSF బై ANSI 58 అనే సర్టిఫికేట్ అనేది ఈ యొక్క ఆర్ఓ మెమరైన్కి ఉన్నది. ఇది దాదాపు 1500 నుంచి 2000 TDS ని తట్టుకోగల సామర్థ్యం ఉంటుంది. మీరు చూసుకుంటే మనకి ఇక అకీపాలెం ఇటుపక్క చూసుకుంటే 300 లోపే ఉంటుందండి TDS. మీరు సాగర్ నగర్ వెళ్తే వాటర్ అక్కడ ఎక్కువగా మనకు TDS అనేది పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ మీకు సాల్ట్ వాటర్ ఎక్కువగా వస్తుంది. అలాగే రాయలసీమ వెళ్తే అక్కడ కూడా TDS 2000 పైగా TDS కూడా ఉంటుందండి. అటువంటి వీటిల్లో కూడా మన వాటర్ ప్యూరిఫై స్టాండర్డ్ గా నిలబడింది. చాలా మంది రాయలసీమలో కూడా మనం వాటర్ ప్యూరిఫైస్ వాడుతున్నారు. కానీ వాళ్ళకి ఫిల్టర్స్ కొంచెం వేగంగా పాడైపోతే మళ్ళీ వేగంగా మార్చుకోవాల్సి వస్తుంది. మన సైడ్ అయితే చాలా ఫిల్టరేషన్ చాలా ఎక్కువ రోజులు అయితే రావడం జరుగుతుంది. ఇది నీటిలో ఉండే వివిధ రకాల ఖనిజాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. నీటిలో రకరకాల ఖనిజాలు అయితే ఉంటాయి. మీకు ఆల్రెడీ ఖనిజాలు అంటే మీకు చూపించాను ఇందాకలా. అటువంటి అన్నిటిని తొలగించడానికి ఈ ఆర్ఓ మెమరైన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నీటిలో ఉండే ఖనిజాలు ఎంత శాతం తొలగించబడుతుంది అనేది ఈ యొక్క స్కేల్లో చూపిస్తుంది చూడండి. చూడండి, ఆర్సెనిక్ 99.3%, లెడ్ అనేది 98.5%, కాపర్ అనేది 98.7%. ఇలాగ మనం చూసుకుంటే ఏవేవైతే హెవీ మెటల్స్ ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి, దాని అన్నింటినీ తొలగించడానికి ఈ యొక్క ఫిల్టర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకే దీని యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది దాదాపు మనకి 2800 పైన మన యొక్క ఈ యొక్క ఫిల్టర్ కాస్ట్ ఉంటుంది. అంటే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి దీని. అందుకే ఖచ్చితంగా మనకి మంచి ఫిల్టర్ని ఇచ్చారు గౌతమ్ బాలే వన్స్ అగైన్ థ్యాంక్స్ అని చెప్పొచ్చండి. అలాగే మీరు ఎక్కడైనా వాటర్ ప్యూరిఫై చూసుకుంటే ఫిల్టరేషన్ ఏదైతే చేస్తామో దాంట్లో 50% వరకు కూడా మనకి వాటర్ అనేది అంటే మీరు 10 లీటర్ వాటర్ ప్యూరిఫై అయిందనుకో 10 లీటర్ వాటర్ వేస్టేజ్ అవుతుంటుందండి. ఇలా మనకి వేస్టేజ్ అనేది రావడం జరుగుతుంది. బయట ఎక్కడ చూసినా మీరు ఇదే కనిపిస్తుంటుంది. కానీ మన దగ్గర 50% రికవరీ అనేది రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసి ఇంతకుముందు వాటర్ ప్యూరిఫైకి ఇప్పుడు వాటర్ ప్యూరిఫైకి చాలా డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. మనకి ఇంతకుముందు వాటర్ ప్యూరిఫై పాతది, అది కూడా మనకి మ్యాక్సిమం 90% వాటర్ అనేది వేస్ట్ అయ్యేది. కానీ ఇక్కడ 50% రికవరీ. అంటే మనం 10 లీటర్ల వాటర్ అనేది మనం ప్యూరిఫై చేస్తే 5 లీటర్ల వాటర్ మాత్రమే వేస్ట్ అవుతుంది. కానీ బయట ఏ ఫిల్టరేషన్ చూసుకున్నా 10 లీటర్ వాటర్ ప్యూరిఫై చేస్తే 10 లీటర్ వాటర్ అనేది వేస్ట్ అవుతుంటది. చాలా మంది ట్యాంకులు కూడా ఖాళీ అయిపోతుంటాయి దీని వల్ల కూడా. అలాగే ఫోర్త్ ఫిల్టర్ ఏపీ డిజెప్టర్ అంటారు, ఏఎఫ్ డిజెప్టర్ అంటారు. ఇది అల్యూమినియం ఫైబర్ అంటారు. ఇది అంతరిక్షంలో నాసాకి వెళ్ళే సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో అటువంటి టెక్నాలజీ అంటే. ఏఎఫ్ అనేది ఇది అల్ట్రాస్టార్ అనే ఫిన్లాండ్ కంపెనీ తయారు చేసిందండి. ఏఎఫ్ డిజెప్టర్ ఇది అద్భుతమైన ఫిల్టర్ అనమాట. దీనికి ఎలక్ట్రో పాజిటివ్ టెక్నాలజీ కలదు. దీనికి 50 millivolts జీటా పొటెన్షియల్ ఉంటుంది దీంట్లో. ఇది నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రం వాడు కూడా ఇటువంటి టెక్నాలజీ కూడా వాడుతున్నారు. అటువంటి ఫిల్టర్ మనకి ఇవ్వడం వల్ల చాలా అద్భుతమైన ఫిల్టర్ అనే చెప్పొచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల మనము చాలా హెల్దీగా ఉంటాం. మనకి ఇప్పుడు చూడు వాటర్ ప్యూరిఫై చేసిన తర్వాత అన్ని రకాల ప్యూరిఫై చేసిన తర్వాత ట్యాంక్కి డైరెక్ట్గా వెళ్తే ట్యాంక్ నుంచి మళ్ళీ ఏఎఫ్లోకి వెళ్ళి ప్యూరిఫై చేసి మనకి 99.99% స్వచ్ఛమైన వాటర్ ఇవ్వడం వల్ల ఈ వాటర్ తాగడం వల్ల మన ఆయుష్ పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంత మంచి వాటర్ ప్యూరిఫై అండి. ఇలా ఫిల్టరేషన్ అనేది మనకి ఉంటుంది. ఇది ఏఎఫ్ డిజెప్టర్ అనేది మనకి ఫిల్టర్ అనమాట. దీని లైఫ్ స్పాన్ 12 months అనమాట. ఇందాక ఆర్ఓ మెమరీ అనేది 24 months, ఇది 12 months. అంటే దాని యొక్క కెపాసిటీ. దాని తర్వాత ట్యాంక్ని నిల్వ ఉంచే ట్యాంకు. ఇది యూవి టెక్నాలజీ అనమాట. దీని యొక్క సామర్థ్యం ఎంత అంటే 6.2 liters లోపల ఉన్న ట్యాంక్ సామర్థ్యం. ఇంతకుముందు ట్యాంక్ అనేది బయట లోపల ఫిల్టర్ లోపల ఇచ్చేస్తుంది. ట్యాంక్ అన్ని కలిపి ఒక బాక్స్ లో ఇస్తుంది. ఈ యొక్క ట్యాంక్ లో ఉన్న వాటర్ ప్యూరిఫై చేసిన వాటర్ 45 రోజుల తర్వాత ఆ వాటర్ తీసినా సరే అప్పుడే శుద్ధి చేయబడిన అప్పుడే ప్యూరిఫై చేసిన వాటర్ లా మనకి అంతలా టేస్ట్ ఉంటుంది, అంత పాడవకుండా ఉంటుంది. కాబట్టి అటువంటి ట్యాంక్ ని మనకి లోపల అమర్చారని చాలా అద్భుతమైన ట్యాంక్ అని చెప్పొచ్చు. బయట మీరు ఎక్కడైనా సరే ట్యాంక్ నుంచి
5 డేస్ తర్వాత వాటర్ తీస్తే మళ్ళీ మలినాలు ఏర్పడడానికి పనిచేస్తుంది. కానీ 45 రోజుల తర్వాత కూడా ఈ ట్యాంక్ నుంచి వాటర్ తాగడం వల్ల కూడా అప్పుడే ప్యూరిఫై చేసిన వాటర్ లా ఉంటుంది. అటువంటి ట్యాంక్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని హై క్వాలిటీ మెటీరియల్ ద్వారా తయారు చేయబడింది. అందుకే దీని యొక్క వాటర్ లో ఉన్న ప్యూరిఫై అలా ఉంటుంది. నెక్స్ట్ మనకి బయట సెగ్మెంట్ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో సెగ్మెంట్ ఫిల్టర్ లో లోపల ఫిల్టర్ చూడండి ఇలా వైట్ గా ఉంటుంది. అలా మీకు ఎప్పుడైతే జస్ట్ 2 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా మార్చుకోవాలి. మీకు ఎప్పుడైతే ఆ బ్లాక్ కలర్ చూడండి బ్రౌన్ వచ్చేసిందో అలా అనేటప్పుడు కొత్త ఫిల్టర్ మార్చుకోకపోతే మెయిన్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిల్టర్ పాడైపోతాయి. కాబట్టి బయట సెగ్మెంట్ ఫిల్టర్ లో ఏదైతే ప్రీ ఫిల్టర్ లో ఉంటుందో అది ఫోమ్ ఫిల్టర్ అంటారు. మా అయితే బయట మార్కెట్ లో 100 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది. అది 2 మంత్స్కి ఒకసారి మార్చుకుంటే మిగతా వాటర్ ఫిల్టర్స్ అనేది లైఫ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. లేదంటే ఆ ఫిల్టర్ మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ ఫిల్టర్ అనేది ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి చాలా మందికి వాటర్ మట్టి ఎక్కువగా ఉందనుకోండి క్లీన్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఫిల్టరేషన్ ఎలాగైతే ఉందో దీనిలాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అయిపోయేసరికల్లా మార్చుకోవాలి. ఇది న్యూ ఫిల్టర్ ఇలా ఉండాలి. ఎప్పుడు ఫిల్టర్ ఎప్పుడైతే ఉందో మీకు ఆటోమేటిక్గా మీకు మిగతా ఫిల్టర్స్ అనేది లైఫ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యాంక్ కి మన వాటర్ ప్యూరిఫైకి మినిమం 15 ఫీట్ డిస్టెన్స్ ఉండాలి. ఎందుకంటే మీకు వాటర్ ఫ్లోర్గా అంటే ఫాస్ట్గా రావాలి అంటే ఫిల్టరేషన్ అవ్వాలి అంటే కనీసం 15 ఫీట్ ఉండాలి. అందుకే చాలా మంది చెప్తుంటారు మీకు తక్కువగా ఉందండి డిస్టెన్స్, మీరు స్పేర్గా మీకు ఫిల్టరేషన్ ఇది పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. అందుకని మీకు ఫస్ట్ ఫ్లోర్కి కన్నా సెకండ్ ఫ్లోర్ పైన ఫ్లోర్కి డిస్టెన్స్ అనేది ఫిల్టర్కి చాలా 15 కన్నా ఎక్కువగా ఉంటే ఇంకా మంచిదండి. నెక్స్ట్ మనకి చాలా వేస్టేజ్ వాటర్ బయట వస్తుంటుంది. అది బయట ఫిల్టర్లు అన్నిటి పారేయాలి. కానీ మన వాటర్ ఏంటంటే గార్డెన్ కానీ ఫ్లోరింగ్ కానీ ఇలా మన వాషింగ్ కిట్లు అన్నిటికీ ఉపయోగించవచ్చండి. ఆ వాటరు మొక్కలకు కూడా ఉపయోగించవచ్చు. ఏమైపోదు. బయట ఎక్కువగా వాటర్ ఏదైతే ఉందో అది బయట ఫిల్టర్లో ఉన్న వాటర్ అయితే వాడకూడదు. మందైతే వాడొచ్చు. ఆ విధంగా కూడా వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే బయట మార్కెట్లో దొరికే వాటర్ ప్యూరిఫై యొక్క దాని యొక్క డిజైన్ అండ్ మన వాటర్ ప్యూరిఫై యొక్క డిజైన్ ఈ విధంగా అయితే ఉంటుంది. రెండింటికి టాలీ తెలుసుకొని చెప్తే ప్రతి ఒక్కరు మన వాటర్ ప్యూరిఫై అయితే లైక్ చేస్తారు. ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారండి. బయట మార్కెట్లో మనకు తక్కువ రేటుకి దొరుకుతాయి కదా, మీ వాటర్ ప్యూరిఫై ఉపయోగాలు ఏంటి అంటే ఈ రెండింటికి టాలీ చేసి చూపించండి. ఈ రెండు ఖచ్చితంగా ఈ స్కేల్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని ఖచ్చితంగా మీ మొబైల్లో ఉంచండి. ఎవరైనా వాటర్ ప్యూరిఫై చెప్తే ఈ రెండింటి కోసం తెలుసుకొని చెప్తే ఈజీగా మీకు వాటర్ ప్యూరిఫై అయితే మార్కెట్లోకి తీసుకెళ్ళగలుగుతారు. మన వాటర్ ప్యూరిఫై చూడండి ఈ విధంగా ఉంటుంది. చాలా కలర్గా చాలా లైటింగ్గా షైనింగ్గా చాలా అద్భుతంగా ఉంటుందండి. చూస్తుంటే చూడాలనిపించే ఇదనమాట. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మన ప్యూరిఫై యొక్క పార్ట్నర్ చూడండి. స్మార్ట్ డిజైన్ అంటే మీకు తెలుసు. ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆటోమేటిక్ మెకానిజం సిస్టమ్ ఉంటుంది. ఆన్ సైడ్ 1 year వారంటీ, జస్ట్ మనకి సర్వీస్ వారంటీ ఉంటుంది. ఫిల్టర్స్ కాదు, ఎక్కడైనా సర్వీస్ వారంటీ ఉంటుంది. మనకి మంచి మెటీరియల్ ఎన్రోల్మెంట్ ఫ్రెండ్లీ మెటీరియల్తో తయారు చేయబడిన మెటీరియల్ అండి అది. దాని యొక్క ప్యూరిఫై చూసుకుంటే మీకు ఈ విధంగా ఉంటుంది. దాని యొక్క వాటర్ ట్యాంక్ ఏంటి, సైజ్ ఏంటి, ఇవన్నీ మీకు పీడిఎఫ్లో మీకు ఆల్రెడీ పంపిస్తాను. దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఏంటంటే 60 లీటర్స్ 60 లీటర్లు అండి. ఒక రోజుకి మనం 60 లీటర్ల వరకు దాన్ని వాటర్ని ప్యూరిఫై చేసుకుంటే చాలా మీకు లైఫ్ అనేది రావడం జరుగుతుంది. 60 లీటర్ల కన్నా ఎక్కువగా మీకు ఇంటికైతే అవసరం ఉండదని నాకు తెలిసి 60 లీటర్ల వరకు దాని యొక్క రోజుకి మీకు కెపాసిటీ చేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. వాటర్ యొక్క ఇది మీకు ఒక్కొక్క ఫిల్టర్ ఒక్కొక్క మీకు పీపీ ఫిల్టర్ ఏదైతే ఉందో మీకు 6 మంత్స్ వరకు దాని యొక్క ఉంటుంది. కార్బన్ ఫిల్టర్ చూసుకుంటే 8 మంత్స్ ఉంటుంది. ఆర్ఓ మెమరైన్ 24 మంత్స్ వరకు మీకు అప్డేట్ ఉంటుంది. అలాగే ఏఎఫ్ డిజెప్టర్ అనేది 12 మంత్స్. అంటే మీకు ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుంది. అక్కడ మీకు వాటర్ యొక్క టీడీఎస్ పిహెచ్ లెవెల్ ఎలాగైతే ఉంటుందో దాన్ని బట్టి ఫిల్టర్ యొక్క కెపాసిటీ అనేది ఉంటుంది. కొంతమందికి వేగంగా పోతాయి ఫిల్టరేషన్, కొంతమందికి లైఫ్ అనేది రావడం జరుగుతుంది. మీ సిచ్యువేషన్ బట్టి ఒక ఏరియాలో ఉన్న వాటర్కి ఇంకొక వాటర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొంతమంది కొలై వాటర్ నుంచి పంపింగ్ చేస్తారు, కొంతమంది బోర్ వాటర్లో కొంచెం ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుంది. కాబట్టి ఇలా మీకు వాటర్ అనేది కెపాసిటీ అనేది లైఫ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మన వాటర్ ప్యూరిఫైలో ఉన్న ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఫిల్టర్ పోతే ఆ ఫిల్టర్ మార్చుకోవచ్చు. అన్ని ఒకసారి మార్చిన అవసరం లేదు. బయట మార్కెట్లో ఒక ఫిల్టర్ పోతే అన్ని ఒకేసారి మార్చాలి. వాళ్ళు ఒక 15,000కో 20,000కో కొన్నారనుకోండి, 6 మంత్స్కి ఒకసారి కనీసం 5,000 నుంచి 6,000 పెట్టాలి. ఇంకా కొంతమంది 10,000 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బాధ భరించలేక మన వాటర్ ప్యూరిఫై కూడా రిఫర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి.
ఇలా వాటర్ ప్యూరిఫైస్ అనేది ఉండడం జరిగింది. మన వాటర్ ప్యూరిఫై చాలా మందికి ఇచ్చాను. చాలా ఇచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చారు. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు క్యూర్ అయ్యాయి. వాళ్ళు చెప్పే ఫీడ్‌బ్యాక్స్ చాలా వరకు నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటాయి. మీరు వాటర్ ప్యూరిఫై యొక్క కస్టమర్ కేర్ నెంబర్‌లు ఈ 2 నంబర్‌లు నోట్ చేసుకోండి. ఇక్కడి నుంచి మిస్డ్ కాల్ ఇస్తే చాలండి. వాళ్ళే మీకు కాల్ చేస్తారు. వాటర్ న్యూ ఫిల్టర్ ఆహ్, కొత్త ఫిల్టరా లేకపోతే పాతది మీకా అని అడుగుతారు. వాళ్ళే ఫిల్టర్‌లు తీసుకొనొచ్చి మార్చుతారు. ఈ 2 నంబర్‌లు అనేది కస్టమర్ కేర్ నంబర్‌లు. మీరు కాల్ చేస్తే రింగ్ అయ్యి కట్ అయిపోయి వాళ్ళే కాల్ చేస్తారు సర్వీస్ సెంటర్ వాళ్ళు. ఇలా వాటర్ ప్యూరిఫై ఉంటుంది. దీని ఎంఆర్‌పీ చూసుకుంటే మనకి 35,500 పైన ఉంటుంది. మనకి డీపీ ప్రైస్ 32,000 ఉంటుంది. 32,600. పీవీలు చూసుకుంటే 1083 పీవీ అంటే పీవీలు పెరిగాయి. ఇలా మీకు ఉంటుంది వాటర్ ప్యూరిఫై. థింక్ షార్ప్, డ్రింక్ షార్ప్. ఖచ్చితంగా మీ వాటర్ తాగడం వల్ల మీ లైఫ్ స్పాన్ పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మన వాటర్ ప్యూరిఫై ఇచ్చిన తర్వాత చాలా ఆళ్ళ ఇంట్లో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అయ్యాయని చాలా మంది ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర కూడా అదే టెస్టిమోనీస్ ఉంటాయి. ఖచ్చితంగా మంచి వాటర్ అండి. ఖచ్చితంగా తాగండి. చాలా అద్భుతంగా ఉంటుంది. దాని వాటర్ ప్యూరిఫై లోపల ఎలా ఉంటుంది మీరు చూద్దురు. ఇది షార్ప్ వాటర్ ప్యూరిఫై అండి. న్యూ వాటర్ ప్యూరిఫై అన్నమాట. ఇది మోడల్ నెంబర్ ఓకే. ఇది పీపీ ఫిల్టర్ అండి. సెగ్మెంట్ ఫిల్టర్ అన్నమాట. ఇది ఫోమ్తో సపరేట్ ఫిల్టర్ అన్నమాట. మనకి ఇది 4 రకాల ఫిల్టర్స్ ఉంటాయి. ఒక 6 కేజ్ ఆఫ్ ఫిల్టరేషన్. ఫస్ట్ ఫిల్టర్ ఇస్ పీపీ ఫిల్టర్. ఇది పోలీప్రొపైలీన్ ఫిల్టర్ అన్నమాట. సెకండ్ కార్బన్ ఫిల్టర్, యాక్టివ్ కార్బన్. ఇది ఏఎఫ్ డిజెప్టర్ అండ్ ఆర్ఓ మెమరీన్ అనమాట. డవ్ కంపెనీ, డవ్ కంపెనీ, అమెరికన్ స్టాండర్డ్ కంపెనీ. ఇది ట్యాంక్ అనమాట. మనకి ఇంతకుముందు సపరేట్ ట్యాంక్ వచ్చేది, అది 5.3 లీటర్స్. ఇది 6.2 లీటర్స్ అనమాట. ట్యాంక్ ఇలా సబ్మిట్ చేసి పెడి ఉంది. ఇది వాటర్ ప్యూరిఫై అనమాట. దీని యొక్క ప్రత్యేకతలు అవన్నీ నేను ఆల్రెడీ ముందు వీడియో చేశాను. దానికోసం బెనిఫిట్స్ ఇవన్నీ మీకు వివరించడానికి. వాటర్ ప్యూరిఫై అంటే న్యూ టెక్నాలజీ. చూడండి ఈ విధంగా. ఇది సెగ్మెంట్ ఫిల్టర్. దాని ఫిట్టింగ్ ఇలా ఉంటుంది. ఇలా ట్యాంక్ నుంచి చూడండి, ట్యాంక్ నుంచి పైకి వస్తుంది వాటర్ ఇలా. జస్ట్ ఇది వేస్ట్ వాటర్ అనమాట. ఇది వేస్ట్ వాటర్ అండ్ ఇది ఫిల్టర్ వాటర్లా. ఇది సెగ్మెంట్ ఫిల్టర్. ఇక్కడ చూడ ట్యాప్ కూడా చాలా ఇచ్చారు, హెవీగా ఇచ్చారు. ఇంతకుముందు చాలా హెవీ వాటర్ వస్తుంది. ఇది ట్యాంక్ ఫుల్ ట్యాంక్ అయిపోతే ఇక్కడ లైట్ వెలుగుతుంది. అలాగే పవర్ ఇది, అలాగే ప్లస్ అండ్ ఫిల్టర్ ఆటోమేటిక్. ఇదంతా ఆటోమేటిక్ అదే చేసుకుంటుంది. దాని ఎక్సలెంట్ వాటర్ ప్యూరిఫై. దాని మోడల్ నెంబర్ ఈజ్ WJ-R515V అండ్ హెచ్ అండి. వాటర్ ప్యూరిఫై, అప్డేటెడ్ వాటర్ ప్యూరిఫై, ఎక్సలెంట్ వాటర్ ప్యూరిఫై. థ్యాంక్ యూ. విష్ యూ. ఈ వాటర్ని అయితే ఖచ్చితంగా మనం చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ప్రతి ఒక్కరు ఇచ్చే వాళ్ళైతే ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా దీన్ని అయితే రిఫర్ చేయండి. ఎవరికైతే వాటర్ లేదో వాళ్ళందరూ ఖచ్చితంగా వాటర్ ప్యూరిఫై అయితే చాలా ఇంపార్టెంట్. మీకు దాని కాస్ట్ కూడా ఒక ఫ్యామిలీ అంటే 4 మెంబర్స్ ఇంట్లో ఉంటారు. మా అయితే నలుగురికి అయ్యే ఖర్చు చూసుకుంటే చాలా తక్కువ అండి. మీరు ఒక క్యాన్ తెచ్చుకున్నారనుకోండి, ఈరోజు చూసుకుంటే 40-50 రూపీస్ వరకు ఉంది క్యాను. మా అయితే ఎన్ని రోజులు అవుతాయంటే మీకు 2 days వస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ 4 లీటర్లు తాగుతుంటారు. కనీసం 4 లీటర్లు 4, 5, 20 అంటే ఒక రోజుకి అయిపోతుంది మ్యాక్సిమం 20 లీటర్ల క్యాను. అంటే మీరు 40-50 రూపాయలు పెడితే నెలకి ఎంత అవుతుందో ఒకసారి చూడండి. 1500 పైన అవుతుందండి ఒక నెలకి వాటర్కి ఖర్చు పెట్టే ఖర్చు. కానీ మన ట్యాంకు 32,600 అంటే మీ ఫ్యామిలీకి అయ్యే ఖర్చు చూసుకుంటే ఒక 4 రూపీస్, 5 అంటే 10 రూపీస్ లోపే అవుతుందండి. ఫ్యామిలీ 4 మెంబర్స్కి కూడా. బయట మన మార్కెట్లోకి వెళ్తే 1 లీటర్ అంతా 20 రూపీస్ అని చెప్తాం. ఎక్కడికి వెళ్ళా తాగేస్తుంటాం. సార్ టిఫిన్కి వెళ్ళా లేకపోతే ఎక్కడ ఫుడ్ భోజనం చేసినా ఏం చేసినా ముందు వాటర్ బాటిల్ ఇవ్వండి, ట్రావెల్ చేసిన వాటర్ బాటిల్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం. బట్ మన దగ్గర వాటర్ చూడండి ఎంతలా ఉంది. ఎక్సలెంట్ వాటర్ ప్యూరిఫై అండి. నేనైతే ఫిదా అవుతూ ఉంటాం. ఈ వాటర్ ప్యూరిఫై చెప్పాలంటే ఇంకా ఇష్టంగా చెప్తూ ఉంటాం. ఖచ్చితంగా దీన్ని రిఫర్ చేయండి. చాలా మందికి మనం ఆరోగ్యాన్ని ఇచ్చినట్లు అవుతాం. దాని ద్వారా మనం కూడా ఇన్కమ్ పెంచుకోవడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఫాస్టెస్ట్ బ్రాంచ్ అవ్వాలంటే 5 వాటర్ ప్యూరిఫైలు వెళ్తే ఫాస్టెస్ట్ బ్రాంచ్ అవుతారు. 15,000 నుంచి 20,000 చెక్ తీసుకోవచ్చు. అలాగే మీరు మంత్ ఎండింగ్ బిజినెస్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ నుంచి దీని మీద సార్ ఫోకస్ వాయిస్ పెట్టుకోకండి. క్లారిటీ లేదు సార్. క్లారిటీ లేదు మేడం. ఇప్పుడు క్లియరా? క్లియర్ మేడం. మేడం మేడం క్లియర్ గానే లక్ష్మి ఉంది. మేడం. ఓకే మేడం. హలో. థ్యాంక్ యూ.
లీడర్స్ థ్యాంక్ యూ లీడర్స్. ఒక అద్భుతమైన సెక్షన్ అయితే విన్నారనుకుంటా. సార్ వాయిస్ క్లారిటీ థ్యాంక్ యూ. లేదు, ఒకసారి చూడండి సార్. సార్ బాగానే ఉంది సార్, మేడం కి సిగ్నల్ లేనట్టుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీరు థ్యాంక్ యూ. ఓకే మేడం, అయిపోయింది. సూపర్ సార్, వండర్ఫుల్ సెషన్ సార్. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అసలు వాటర్ ప్యూరిఫై తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అండి. వాటర్ వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఎక్సలెంట్ సార్, చాలా అద్భుతమైన సెషన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు. బయట సిచ్యువేషన్ ఎలా ఉందో వాటర్ వల్ల సూపర్ సార్, ఇంకా సెషన్ కి అయితే మాటలేదు. మరి మన వాటర్ ప్యూరిఫై యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చి అసలు ఎలా ఉంది, వాడిన వాళ్ళు పర్సనల్ గా రిజల్ట్ ఎవరైనా ఉంటే మై డియర్ ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పకుండా. ఒక్క నిమిషం అండి. సో రమణి మేడం ఒకసారి మేము మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి. వాటర్ ప్యూరిఫై యూజ్ చేసిన వాళ్ళు తప్పకుండా రిజల్ట్ చెప్పండి, ఎందుకంటే న్యూ పీపుల్ ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకే సార్, వైష్ణవి మేడం ఒకసారి ఓకే అమ్మా. రమ్యారెడ్డి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా, మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్. Very సో good లేడీస్ morning. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వాటర్ ప్యూరిఫైర్ కోసం అసలు మంచి టైంలో చెప్పారు సార్. ఎందుకనేసి అంటే 30,990 ఉండేది, అంటే 31,000 చేంజ్ ఉండేది. మళ్ళీ ఇప్పుడేమో రేటు పెరిగిపోయింది. రీసెంట్లీ నేను ఒకరికి చెప్పినప్పుడు కూడా అదే చెప్పారు, ఎందుకు 1,600 పెరిగింది అనేసి. వాటర్ ప్యూరిఫైర్ విన్నాను, మీటింగ్స్ నార్మల్ గా చెప్పడం, కానీ ఈ రోజు ప్రతిదీ కూడా ఒక వీడియో కూడా పెట్టారు ఇప్పుడు రీసెంట్లీ, లోపల ఉన్న పార్ట్స్ అవన్నీ కూడా. నేను కూడా ఫిక్సింగ్ 3 వాటర్ ప్యూరిఫైర్లు దగ్గరుండి చేయించాను. సో మా ఇంట్లో కూడా ఉండడం జరిగింది. ఎవరికో కాదు, రిజల్ట్ నాకే వచ్చింది. నార్మల్ వాటర్ తాగేటప్పుడు నేను వర్క్ చేసి వచ్చిన తర్వాత నాకు ఏవైతే బోన్స్ ఉండేవో బ్యాక్ బోన్స్ చాలా పెయిన్ వచ్చేసేవి. ఎందుకు వస్తున్నాయో అర్థం అయ్యేది కాదు, నా అంతలు నేనే సఫర్ అవుతా ఉండేదాన్ని. వాటర్ ఫిల్టర్ మార్చిన తర్వాత నేను 1 మంత్ తర్వాత దాన్ని అంటే మార్పును చూసుకున్నాను. ఆ పెయిన్ అనేది తగ్గడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అసలు ఎక్సలెంట్ రిజల్ట్ అనిపించింది. ముందు దానికి దాని నెక్స్ట్ ఇప్పుడైతే నాకు బాడీ పెయిన్స్ అలాంటివి ఏమి లేదు. ఇంతవరకు మనం తాగిన వాటర్ వల్ల మేబీ బోన్స్ మెత్తబడిపోవడం, కాల్షియం డెఫిషియన్సీ, సో వాటర్ లో ఉన్న మినరల్స్ అవేమి లేకపోవడం వల్ల వచ్చి ఉంటాయి అనేసి దాని తర్వాత తెలిసింది. నేను మా ఇంట్లో పెట్టుకున్న తర్వాత నేను నలుగురికి రిఫర్ చేశాను. నలుగురు కూడా తీసుకొని యూజ్ చేస్తున్నారు. ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఏదైనా సరే కాస్ట్ పెట్టి దేని వాల్యూ అయినా తక్కువకి వస్తుంది, ఎక్కువకి వస్తుంది. సో దేని వాల్యూ దానికి ఉంటుంది. ఖచ్చితంగా వాటర్ ప్యూరిఫైర్ ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. దీని వాల్యూస్ ని అందరికీ చెప్పాలి. ఈ రోజు మీరు చెప్పిన మీటింగ్ వల్ల ఇంకొంచెం మందికి దీని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలిసి ఉంటది. ఖచ్చితంగా ఇంకా మంచిగా ఉపయోగపడుతుంది. మంత్ ఎండ్ లో మాత్రమే దీని మీద అందరూ ఫోకస్ పెడతారు, కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అట్లీస్ట్ కొన్ని ఫ్యామిలీస్ మార్చగలిగే కేపబిలిటీ వాళ్ళలో మీరు నింపారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కాస్ట్ ఎక్కువ అంటున్నారు, కానీ అది క్వాలిటీ తెలిసిన వాళ్ళకైతే ఉండదు. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. కెంగన్ వాటర్ ప్యూరిఫై 3 lakhs 4 lakhs 5 lakhs ఉన్నా కూడా వాటర్ ప్యూరిఫై తీసుకుంటున్నారు అంటే వాటర్ కోసం వాల్యూ చెప్తే డెఫినెట్ గా అవుతుంది. అలాగే మనకి ఈఎంఐ పద్ధతిలో కూడా ఉంటుంది. ఖచ్చితంగా మరి ఇది 100% మీరు అన్నట్టు ప్రతి ఇంటికి కూడా అద్భుతమైన మంచి వాటర్ కూడా మనం అందజేయాలంటే సబ్జెక్ట్ అనేది మనం ఇవ్వగలగాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే Thank you. మల్లిక మేడం మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. థ్యాంక్ యూ అమ్మా, మీరు వాడారు, మీరు ఓన్ ఒపీనియన్. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు వాటర్ ప్యూరిఫైర్ కోసం మీరే చెప్పాలి సార్, ఇంకెవ్వరు సాట్లేరు. మనకి ప్రత్యేకించి వాటర్ ప్యూరిఫైర్ కి వేస్టేజ్ లో మీరే హీరో, అంతే సార్. నేనైతే తీసుకున్నాను మేడం. నాకైతే అస్తమాను టైఫాయిడ్. ఇప్పుడు మా సారు సెషన్ లో చెప్పారు టైఫాయిడ్ ఎందుకు వస్తుందో కూడా నేను చూసుకుంటే నాకు భయం వేసింది అనమాట. ఓకే, నాకు అందువల్ల వచ్చిందనమాట. అంటే నీటి వాల్యూ అనేది చెప్పారు కదా, దాంట్లో నాకు తెలిసిందండి. వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్న తర్వాతే నేను ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడటం అయితే జరిగింది. వాటర్ అంత బాగుంది మేడం, ఎంత స్వీట్ గా అంటే బయట వాటర్ అయితే నాకైతే తెలియదండి. వాటర్ ప్యూరిఫైర్ వాటర్ నేను అసలు ఎప్పుడు తీసుకోలేదు.
కొంచెం స్మెల్ వస్తుందండి బాబాయ్, స్మెల్ వస్తుందా ఏంటి, మీరు వాటర్ ప్యూరిఫైర్ అంటున్నారు అని చెప్పేసి అంటూ తీసుకుంటారు నా దగ్గర. కానీ చాలా బాగున్నాయండి నీళ్లు అని చెప్పేసి అంటారు. వాటర్ వాల్యూ తెలిసిన వాళ్ళకైతే ఈ కాస్ట్ అనేది చాలా తక్కువ మేడం, చాలా తక్కువ. ఎందుకు అంటే వాటర్ గురించి మనకి ఆరోగ్యపరంగా ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయో తెలుసున్న వాళ్ళకి ఈ ఈ రేట్ అనేది చాలా రేంజ్ అనేది తక్కువ. కానీ ఫస్ట్ మనకి ప్రిఫరెన్స్ ఖచ్చితంగా వాటర్ కి ఇవ్వాలి. నేనైతే హెల్త్ ఇష్యూలో చాలా చాలా కోల్పోయాను. నేను బయట వాటర్ తీసుకోవడం వల్ల బోర్ వాటర్ చాలా చాలా నేను చాలా ఇబ్బంది పడ్డాను. దాని గురించి నేను డెమో కూడా చేశాను. నేను ఏ వాటర్ తీసుకున్నానో తర్వాత వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్న తర్వాత అని చెప్పేసి ఇదైతే నేను టెస్ట్ మనీ ఇచ్చాను. చాలా బాగుంది మేడం. నాకైతే హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గాయి. టైఫాయిడ్ వల్ల పడిన బాధ అంతా కూడా నాకు తీరింది. చాలా బాగుంది మేడం. వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ ది బెస్ట్. అంతే, సారే చెప్పాలి. సార్కే ఇది బాగా సూట్ అవుతుంది. సార్ అయితే నేను ఎప్పుడు వాటర్ ప్యూరిఫైర్ ఎవరైనా అడిగినా నేను సార్ చేతే ఫోన్ చేపిస్తాను. పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. చాలా బాగుంది సార్ సెషన్ అయితే. సూపర్ సార్, చాలా 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 బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అలాగే రామాదేవి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. Very good morning, madam. Good morning, sir. Good morning, all Good morning. leaders. Myself, I'm Ramadevandi, Co-Director in Vistage, Rajahmundry. నిజంగా ఈరోజు సెషన్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. రాత్రి నేను నా టీం మెంబర్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాను, ఖచ్చితంగా ఈరోజు యాడ్ అవ్వండి అని. యాడ్ అయ్యారు సార్ నా టీం మెంబర్స్ కూడా. వాళ్ళు కూడా తెలుసుకున్నారు, అందరూ న్యూ జాయినింగ్. ఎందుకంటే నేను ఆల్రెడీ మీ 5 జూమ్ లో కూడా చాలాసార్లు చెప్పాను సార్ వాటర్ ప్యూరిఫైర్ గురించి. కానీ ఈ రోజు నాకు రివిజన్ లా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఒక వీడియో పెట్టారండి. ఫస్ట్ నిజంగా వాటర్ మనం యూజ్ చేయడం వల్ల బయట వాటర్స్ ఎన్ని ఎఫెక్ట్ అవుతుందో కుదిరితే అది గ్రూప్ లో కూడా సెండ్ చేయండి సార్. మేము స్టేటస్ పెట్టుకుంటాం. తెలియాలి మన వాటర్ ప్యూరిఫైర్ రిజల్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మనం బయట ఎలాంటి వాటర్ తాగడం వల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తుంది అనేది నేనైతే ఈరోజు చాలా క్లియర్ గా తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మార్నింగే మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఇలాంటి మంచి సెషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఈ జూమ్ కండక్ట్ చేస్తున్న మేడం మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రాజలక్ష్మి గారు, మీ టర్న్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్. సార్ వాటర్ ఫిల్టర్ నుంచి బాగా చెప్పారు సార్. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో రెయిన్ సీజన్ మన బాడీలో మనం ఎక్కువ వాటర్ తీసుకుంటాము, దానివల్ల ఏమేమి ప్రాబ్లం ఉంటుందో చెప్పారు. నేను కూడా న్యూ జాయిన్ అప్పుడు హారిస్ మాకే సార్ది యూట్యూబ్ లో చూసి దాని అంతా స్టడీ చేసుకున్నాను సార్. నాకు సెకండ్ కోవిడ్ లో వచ్చినప్పుడు చాలా పల్స్ రేట్ పడిపోయాయి. అవన్నీ వాటర్ వల్ల అయితే బాగుంది సార్. అంటే మోకాలు నొప్పులు తగ్గినాయి. మాకు హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ లాస్ అయ్యి సార్. ఈ వాటర్ ఫిల్టర్ మేము హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ లాస్ అయితే అవ్వట్లేదు. అది మేమైతే అలా కూడా యూజ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం సుమాదేవి మేడం, మీ టర్న్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ కోసమే చెప్పారు సార్. ఈ టైంలో చాలా మందికి వాటర్ ప్యూరిఫైర్ అనేది అయితే మనం సజెస్ట్ చేయాలి. ఎందుకంటే క్లైమేట్ బట్టి ప్లస్ ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల కూడా మన వాటర్ ప్యూరిఫైర్ అయితే నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. నేనైతే యూజ్ చేస్తున్నాను. నేను ఇది యూజ్ చేయకముందు ప్యూరిటీ యూజ్ చేసేదాన్ని సార్. చాలా ఇబ్బంది, అంటే వాటర్ అయితే ప్యూరిఫైర్ అయితే అయ్యేది కానీ టేస్ట్ అయితే ఉండేది కాదు సార్, చాలా చప్పగా ఉండేది. ఇప్పుడు మన వాటర్ ప్యూరిఫైర్ అయితే మా గ్రౌండ్ వాటర్ అయితే అసలు నార్మల్ గా డైరెక్ట్ గా అయితే అసలు కన్జ్యూమ్ చేయలేము సార్, చాలా ఇబ్బందిగా ఉంటది. అలాంటిది మన వాటర్ ప్యూరిఫైర్ నేను తీసుకున్న తర్వాత మా ఫ్లాట్ లో ఇంకొక ఇద్దరు కూడా తీసుకున్నారు సార్. ఇద్దరు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందని చెప్పారు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. లేత కొబ్బరి బొండ నీళ్ళు తాగితే ఎలా ఉంటుందో అంత టేస్ట్ వస్తుంది అనమాట వాటర్. నిజంగా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గాయి సార్. వేరే ఎవరికైతే నేను సజెస్ట్ చేశానో వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా బాడీ వీక్ గా ఉండేది, బాడీలో బోన్స్ అన్ని కూడా పెయిన్స్ వస్తున్నట్టు ఉండేదని చెప్పేవారు. ఇప్పుడు మన వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి అలాంటి హెల్త్ ఇష్యూస్ ఏం లేవండి. నేను లైవ్ లో కూడా చూస్తున్నాను, వాళ్ళ మాటల్లో కూడా నేను విన్నాను. ఒకసారి రికార్డ్ కూడా చేసి మీకు పెడతాను గ్రూప్ లో కూడా. చాలా మంచి ప్రోడక్ట్ సార్. నిజంగా సార్ నాకు ఒక చిన్న డౌట్, ఇది ఒకటి క్లారిటీ ఇవ్వరా? మా ఏరియాలో పోర్ట్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఉంది సార్. 150 to 200 ఫ్లాట్స్ ఉంటాయి. ఆ ఏరియా అయితే కనుక గ్రౌండ్ వాటర్ లేదు, అసలు వాటర్ పడలేదు అనమాట ఆ ఫ్లాట్స్ కి. వాళ్ళు డైరెక్ట్ గా మన జీవీఎంసీ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అయితే తెప్పించుకుంటున్నారు. దానికి మన వాటర్ ప్యూరిఫైర్స్ ఫిట్ చేయించవచ్చా?
అదే మేడం, ట్యాంక్ కి ఏదో వస్తుంది వాటర్ జీవీఎంసీ. ట్యాంక్ వస్తుంది సార్, జీవీఎంసీ మా వాటర్. ఇంట్లో కూడా జీవీఎంసీ వాటరేనండి, పై ట్యాంక్ వెళ్తుంది, అక్కడి నుంచి ప్యూరిఫై. అదెందుకు ఎక్సలెంట్, ఇంక చూడడం అవసరం లేదు. ఓకే సార్, ఓకే సార్. అంటే మనకి ఫిల్టరేషన్ చేసడానికి వచ్చిన అతన్ని అడిగితే గనక ఏం చెప్పారంటే, శర్మ గారు వచ్చారు నాకు. ఆ సార్ ఏమన్నారంటే, గ్రౌండ్ వాటర్ అయితే ఎక్సలెంట్ మేడం, మన జీవీఎంసీ వాటర్ అయితే గనక బయట ఉండే ఫిల్టర్స్ కొంచెం ఫాస్ట్ గా చేంజ్ చేయాల్సి వస్తుంది అని అన్నారు. అది ఒకటి చెప్పారు ప్రాబ్లమ్, ఏం లేదు, మిగతా ఆల్రెడీ ప్యూరిఫై చేసిన వాటర్ వస్తుంది కదా జీవీఎంసీ. గ్రౌండ్ వాటర్ అంటే ఇంకా ఫ్లోరైడ్ ఉంటుంది, ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, ఇది ఓకే. మీకు పర్లేదు, పిహెచ్ లెవెల్ బాగుంటది, తర్వాత టీడీఎస్ కూడా మెయింటెనెన్స్ అవుతాయి, చాలా చక్కగా ఉంటుంది. జీవీఎంసీ వాటర్ పర్లేదు, నో ప్రాబ్లం. ప్రాబ్లం ఫిల్టర్స్ లేదు లైఫ్ సార్. వస్తాయి, దీనికే లైఫ్ వస్తాయి. జీఎంసీ వాటర్ అయితేనే ఎక్కువ లైఫ్ ఉంటుందా సార్? ఎస్ ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే నాకు అక్కడ ఒక కస్టమర్ వచ్చారు సార్, వాళ్ళు ఈ ప్రాబ్లం రేస్ చేశారు, దానివల్ల నేను ఏం చేయాలో అర్థం కాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు నిజంగా ఆల్రెడీ మంచి. రాజ్బాగ్ లో నేను చాలా ఇచ్చానండి వాటర్ ప్యూరిఫై. అవును సార్. సిఐపురంలో కూడా ఇచ్చాను, అక్కడ హాస్పిటల్ ఉంటుంది కదా, మల్కాపురం ఉమ్. హాస్పిటల్, ఆ హెడ్ నర్స్ కి ఇచ్చాను. చాలా ఫిదా అయిపోయారు, హ్యాపీ అయిపోయారు. వెంటనే వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్ ఉంటే వాళ్ళకి కూడా వాటర్ ప్యూరిఫై అయితే వెళ్ళడం జరిగింది. చాలా బాగుంటాయి మేడం, ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. మేడం. లక్ష్మి మేడం ఎక్సలెంట్ సెక్షన్ అయితే సార్ దగ్గర చూపించారండి, చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అలాగే సరస్వతి గారు, మేడం ఓవర్ టు యూ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా బాగా చెప్పారు సార్ మన షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి. అయితే సార్ నాకు తెలిసినంత వరకు నేను వాటర్ ప్యూరిఫైయర్ గురించి కొద్దిగా నాలెడ్జ్ నేను తీసుకున్నాను. దాంతో నేను ఒక 6 మెంబర్స్ కి ఇచ్చాను సార్. ఈ 6 మెంబర్స్ కి ఇవ్వడం వల్ల వాళ్ళు చెప్పిన రిజల్ట్ ఏంటంటే, కొంతమంది విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తూ ఉండేవి అనే వాళ్ళకు మాకు చాలా బాగుంది ఇప్పుడు ఈ వాటర్ తీసుకున్న దగ్గర నుంచి అన్నారు. ఇంకొంతమంది ఎక్కువ ఫీవర్స్, తర్వాత పిల్లలకి తరచూ జలుబు దగ్గులు, వీటి వల్ల కూడా మేము బయటపడ్డాము, చాలా బాగుంది అన్నారు. కానీ దాంట్లో నేను ఇంకొంతమందికి ఏం చేశానంటే సార్, మన సిఎండి కూడా యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల ఇంకా బాగుంటది అనడంతో ఈ వాటర్ ప్యూరిఫై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సిఎండి కూడా తీసుకున్నారు సార్. చాలా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. అదే విధంగా మేడం గారు ఒక మాట అన్నారు ఇందాక, రమణి మేడం గారు, రమ్య మేడం గారు, మేడం కాస్ట్ ఎక్కువ అని అన్నారు కదండి. కాస్ట్ ఎక్కువ అని నా దగ్గర కూడా చెప్పేసరికి నేను ఒక మాట చెప్పేదాన్ని మేడం, నాకు తెలిసిన వరకు బయట కంగన్ ఒకటి, కెంట్ ఒకటి, వీటి కాస్ట్ 1,50,000 నుంచి 3 లక్షల వరకు ఉంటున్నాయి కదా. వీటి గురించి వ్యత్యాసం చూపించి అక్కడ ఉన్నటువంటి అయితే 1,50,000 రూపాయలు 3 లక్షల రూపాయలు పెట్టినటువంటి ఫిల్టర్స్ క్వాలిటీ మంచిదే, కానీ హైయెస్ట్ కాస్ట్. మరి వాటితో పోల్చుకుంటే మన సిస్టమ్ లో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ అలానే క్వాలిటీ చాలా బెస్ట్ క్వాలిటీ, మరి కాస్ట్ చూస్తే చాలా తక్కువ, ప్రతి ఒక్కరూ కూడా తీసుకోగలరు అని వ్యత్యాసం చూపించాం మేడం. ఇప్పటి వరకు ఈ 6 మెంబర్స్ కి కూడా ఈ వ్యత్యాసం చూపించే ఇప్పించగలిగాను. వాళ్ళు కూడా వాటర్ తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బెస్ట్ వాటర్ మాకు అందించారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే హెల్త్ ఇష్యూస్ చాలా వరకు కంట్రోల్కి వచ్చాయి అనమాట. ఇది మాత్రం చాలా బాగుంది సార్. కానీ ఈ రోజు ఇంకా మాకు వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఇంకా ఎక్కువ మాకు నాలెడ్జ్ అందించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. కెంగన్ వాటర్ ప్యూరిఫై మీరు అన్నట్టు 3 lakhs పెట్టి వేయించుకున్న నెలకి 500 రూపాయలు మెయింటెనెన్స్ మేడం. ఖచ్చితంగా ఇంటికి వచ్చి వాళ్ళ మెయింటెనెన్స్ మనకి వచ్చి చేసి వెళ్ళడానికి ప్రతి నెల 500 రూపీస్ వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇస్తేనే కెంగన్ వాటర్ ప్యూరిఫై అంత మెయింటెనెన్స్ ఉంటుంది, ఎంత రిజల్ట్ ఉంటుంది అంత మెయింటెనెన్స్ ఉంటుంది, అంత కాస్ట్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి మరి ఎక్సలెంట్ అండి, చాలా అద్భుతంగా వాటర్ ప్యూరిఫై. నేను కూడా చాలా వరకు ఒక 7 ప్యూరిఫై ఇచ్చాను, ఎక్కడ కూడా ఒక బ్యాటరీ మార్క్ అయితే లేదండి. సో అద్భుతంగా. అలాగే మనకి హరీష్ మకేష్ సార్ ఆశ్రమంలో డొనేట్ చేయడం జరిగింది నుంచి. మేడం మీ వాయిస్ కట్ అవుతుంది. ఎస్ సార్, ఇప్పుడు ఓకేనా సార్? ఓకే మేడం. ఓకే, చాలా మందికి కూడా పరంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి. మరి అద్భుతమైన సెషన్ ఇచ్చారు సార్ మీరు ఈ రోజు. అంటే చాలా పరంగా యూజ్ అవుతుంది, సెషన్ కూడా యూజ్ అవుతుంది. మై డియర్ లీడర్స్ అందరూ కూడా వాటర్ ప్యూరిఫై సార్ లాగా నాలెడ్జ్ అనేది నేర్చుకుని ప్రమోట్ చేసి సార్ అజయ్ టీషర్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు అయితే వండర్ఫుల్ సెషన్ మాకు అందించి మీ టైం ఇచ్చిన. గాయత్రి గారు అంటే సార్, గాయత్రి మేడం అడ్మిట్ చేసుకోండి. రిటర్న్ చేసుకోమ్మా. క్లియర్ ఉంది సార్.
కొంచెం స్టక్ అవుతుంది లేదు మేడం. మేడం, బ్రేక్ అవుతుంది మధ్య మధ్య. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గాయత్రి సార్. గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. టుడే సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. నేను కూడా హ్యాండ్ రైజ్ చేసింది ఎందుకంటే నేను కూడా వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత మాకేంటంటే శుద్ధ వాటర్ అన్నమాట. అసలు వాటర్ అనేది బాగుండేది కాదు. వర్షాకాలం వచ్చేసరికి మొత్తం వాటర్ అంతా బురదగా వచ్చేస్తూ ఉండేది. హెల్త్ అయితే ఎప్పుడు ఉండేది కాదు నాకు. అలాగే మా చిన్నమ్మాయికి కూడా బాగుండేది కాదు. మనం వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్న తర్వాత నా హెల్త్ అలాగే ఇంట్లో వాళ్ళందరి హెల్త్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంది. మెయిన్ ఏంటంటే ముఖ్యంగా పిల్లల వయసు చూసుకుంటే వాటర్ కూడా చేంజ్ చేసిన తర్వాత వాళ్ళని మాక్సిమం హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే రాలేదండి. అంత అద్భుతంగా ఉంటది మన వాటర్ ప్యూరిఫైయర్. హెల్త్ కోసం ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా సరే మన వాటర్ ప్యూరిఫైయర్ చాలా లో కాస్ట్ రీజనబుల్ ప్రైస్ అన్నమాట. నాకైతే చాలా వరకు ఇందాకలా ఒక మేడం చెప్పినట్టు నాకు తరచు కూడా ఫీవర్ వచ్చేస్తూ ఉండేది. ఎలా లేదన్నా 3 months కి ఒకసారైనా లేదంటే 2 months కి ఒకసారైనా కంపల్సరీ ఫీవర్ వచ్చేది. ఫీవర్ వస్తే కనీసం ఒక 1 week అయినా వీక్ గా ఉండేదాన్ని. అంటే ఏ పని చెయ్యలేనంత దీనిగా. బట్ మన వాటర్ ప్యూరిఫై చేంజ్ చేసి మన సప్లిమెంట్స్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడైతే నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. అసలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవనడానికి మెయిన్ రీజన్ కూడా మెయిన్ ఏంటంటే వాటరే సార్. ఎందుకంటే మన బాడీలో 70% ఆఫ్ ది వాటరే ఉంటది కాబట్టి వాటరే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉంటది. మరి పిల్లల హెల్త్ కూడా చాలా చక్కగా ఉంది. అందరికి ఇదే వాటర్ ఇస్తూ ఉంటాం కాబట్టి చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీన్ని ఎక్కువ మందికి ఇంకా ప్రమోట్ చేయడానికి తగ్గ మంచి ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓటు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. మరి రేపు ఒక అద్భుతమైన సెషన్ తో మళ్ళీ మనం కలుద్దామండి. రేపు మాత్రం మీటింగ్ కి ఖచ్చితంగా అటెండ్ చేయించండి అందరినీ కూడా. సో అలాగే ఒక్కసారి మన రాజేట్ ఈశ్వర్ సార్ ఒక్కసారి అందరూ కూడా మరి థ్యాంక్ యూ చెప్పండి లీడర్స్ అందరూ కూడా. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో మరి ప్రతి ఒక్కరు వాటర్ ప్యూరిఫై లేని వాళ్ళు తీసుకోండి, లేని వాళ్ళకి ప్రమోట్ చేయండి, మంచి ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి. సో థ్యాంక్ యూ లీడర్స్. అర్జెంట్ తీసుకుంటాం. బేబీ అమ్మగారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీట్ ఆన్ చేసే ఉంది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. నేనైతే సిఎంటి రాష్ట్ర తీసుకున్నాను మేడం. 4 రోజులు బట్టి వాడుతున్నాను. నాకైతే వాటర్ కోసం తెలీదు ఇంతవరకనే. ఇప్పుడైతే నేను ఈ నెల తీసుకొని ట్రై చేస్తాను మేడం. నేను తీసుకొని నాకు బాగుంటే అందరూ తీసుకోమని అందరికీ చెప్తాను మేడం. నేను చెప్పి మాట్లాడితే ముందు నేను తీసుకొని వాడతాను. ఇంతవరకే నాకు వాటర్ పెట్టలేదు. నేను సిఎంటి డ్రాప్సే వాడుతున్నాను. అది వాడిన కంటే నాకు కొంచెం పర్లేదు, బాగుంది. ప్రతిసారి తాగుతాడు. ఒక 2-3 చుక్కలు వేసుకొని తాగుతున్నాను. ఫిల్టర్ తీసుకొని నేను ఓడిన తర్వాత అప్పుడు నేను నా ఆన్లైన్ అందరికి చెప్తాను మేడం తీసుకోమని, బాగుంది అనేసి. అదే సార్ మీరు చెప్పింది చాలా బాగుంది సార్. నాకు చాలా నచ్చింది. మీరు ముందు వీడియో వేశారు కదా, అవన్నీ చూసాను. చాలా బాగా నచ్చింది సార్. నేను అందరికీ చెప్తాను సార్. నేను చెప్పేది థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం. సూపర్ అమ్మా. సూపర్ సార్. సూపర్ అమ్మా. సూపర్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈశ్వర్ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మార్నింగ్ అద్భుతమైన తో మళ్ళీ కలుద్దామండి. ఎవరైనా సెషన్ ఇవ్వాలి అనుకుంటే ఒక్క ప్రొడక్ట్ కోసం ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. మరి రేపు నుంచి ప్రతి ఒక్క లీడర్ కూడా సెషన్స్ ఇవ్వాలి. ఒక్క ప్రొడక్ట్ కోసం మీరు ఇచ్చినట్టయితే మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. ప్రతి ఒక్కరు లీడర్ గా తయారవుతారు. మీకు రిజల్ట్ వచ్చిన ప్రొడక్ట్ మాత్రం చెప్పండి, టెన్షన్ ఏం లేదు. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈశ్వర్ సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ నైట్ లేదా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. క్లోజ్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. మేడం గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.